So diffraction and polarization. So in this one, what is the main priority in this lesson? Young's double slit only. First priority Young's double slit. After that intensity. So last priority is this. So Young's double slit means majority cases lo problems వచ్చేది Young's double slit నుంచి. ఇది లాస్ట్ just మనం డిస్కస్ చేయాలి. అంటే priority ఇంత ముందుకు చెప్పి previous two classes first priority lesson. Now, so diffraction. What is meant by diffraction? What is the basic thing about diffraction? The bending nature of light is called diffraction. So bending travel అవుతుంటది light అనేది. So ఇప్పుడు if obstacle is there, అంటే మనం డోర్ దగ్గర నుంచున్నాం, జస్ట్ సో ఇలా ఉన్నది ఎలా ట్రావెల్ అవుతుందంటే జస్ట్ బెండ్ అయి ట్రావెల్. ఇలా ఉంది, ఇలా వచ్చింది వేవ్ ఏమవుతుందంటే ఇలా బెండ్ అయి ట్రావెల్ అవుతుంది. సో ఎట్ ది ఎడ్జెస్ దగ్గర ఏమవుతుంది, బెండ్ అయి ట్రావెల్ అవుతా ఉంటుంది. దట్ నేచర్ ఈస్ కాల్డ్, బెండింగ్ నేచర్ ఈస్ కాల్డ్ డైఫ్రాక్షన్. ఆ బెండింగ్ నేచర్ డైఫ్రాక్షన్ చెప్తాం. అసలు ఆ బెండింగ్ నేచర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బెండ్ అవుతుంది? సో ఎనీ కండిషన్ ఈజ్ దేర్. బెండ్ అవ్వాలంటే కండిషన్ ఏమైనా ఉందా? స్లిట్ సెపరేషన్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ద వేవ్ లెంత్. వేవ్ లెంత్ స్లిట్ సెపరేషన్ నియర్ గా ఈక్వల్ గా ఉన్నప్పుడు అప్పుడు బెండ్ అయి ట్రావెల్ అవుతా ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండో తీసుకున్నాం, ఇలా ఉంది విండో. సో విండో విడ్త్ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ పర్టికులర్ లైట్ ఆర్ సౌండ్, సో దే ఆర్ నియర్లీ ఈక్వల్, దెన్ యూ విల్ అబ్జర్వ్ బెండింగ్ నేచర్. ఈ రెండు నియర్ గా ఈక్వల్ గా ఉంటే బెండింగ్ నేచర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? వేవ్ లెంత్ షుడ్ బి నియర్లీ ఈక్వల్ టు ద స్లిట్ విడ్త్. స్లిట్ విడ్త్ కి వేవ్ లెంత్ నియర్లీ ఈక్వల్ గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈ డైఫ్రాక్షన్ మెజారిటీ కేసెస్ లో సౌండ్ వేవ్స్ కూడా అబ్జర్వ్ చేస్తాం. సౌండ్ వేవ్స్ కి మనం డైఫ్రాక్షన్ ని అబ్జర్వ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ టీచ్ చేస్తున్నాం, సో ఈ గోడ అటు సైడ్ ఉన్న వాళ్ళు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రీజన్ ఏంటి? సో ఇక్కడ వాల్ నుంచి కానీ విండో నుంచి బెండ్ అయి ట్రావెల్ అవుతుంటారు వేవ్ అనేది. ఎందుకు బెండ్ అవుతుంది? విండో సైజ్ నెక్స్ట్ వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ నియర్లీ ఈక్వల్ గా ఉన్నప్పుడు బెండ్ అయి ట్రావెల్ అవుతుంది, లేదంటే బెండ్ అవుతుంది. సో డైఫ్రాక్షన్ రావాలంటే కండిషన్ ఏంటి? వేవ్ లెంత్ నియర్లీ ఈక్వల్ టు ద స్లిట్ విడ్త్. వేవ్ లెంత్ అండ్ స్లిట్ విడ్త్ ఎలా ఉండాలి? నియర్లీ ఈక్వల్ గా ఉండాలి. సో వేవ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ చూడండి. సో ఇక్కడ మాక్సిమం ఇంటెన్సిటీ వచ్చింది, తర్వాత మినిమం ఇంటెన్సిటీ తగ్గుతా వస్తుంది. సో అదే నెక్స్ట్ యంగ్ డబుల్ స్లిట్ లో ఇంటెన్సిటీ సెంటర్ లో ఎంత ఉందో రిమైనింగ్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఇంటెన్సిటీ ఏమవుతుంది? సెంటర్ లో ఎక్కువ ఉంటుంది, సైడ్స్ అన్ని కూడా ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతా రావాలి. అంటే ఇంటెన్సిటీ గ్రాఫ్ గీస్తాం అనుకోండి. సో దిస్ ద ఇంటెన్సిటీ గ్రాఫ్. సెంటర్ లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఫ్రింజెస్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అయితే సో ఇంటెన్సిటీ అని అన్ని కూడా సేమ్ హైట్ గీయాలి. ఇక్కడ డిఫరెంట్ హైట్ గీసాం. సో ఇక్కడ ఇంటెన్సిటీ వేరు, ఇక్కడ ఇంటెన్సిటీ వేరు, ఇక్కడ వేరు, ఇలా తగ్గుతూ వచ్చింది ఇంటెన్సిటీ. అంటే సెంటర్ నుంచి సో ఫస్ట్ బ్రైట్ ఫ్రింజ్, సెకండ్ బ్రైట్ ఫ్రింజ్ అని తీసుకునేసరికి ఏమైంది? సో ఇంటెన్సిటీ తగ్గింది. ఇక్కడ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఇంటర్ఫీరెన్స్ లో ఏమవుతుంది? ఇంటెన్సిటీ ఏం చేంజ్ అవ్వదు, ఇంటెన్సిటీ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అన్ని సేమ్ హైటే ఉంటాయి. అంటే జస్ట్ గ్రాఫ్ ఇచ్చేసి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ కానీ యంగ్స్ డబుల్ స్లిట్ ప్యాటర్న్ కానీ సెలెక్ట్ చేయమంటారు. సో సెలెక్ట్ చేయాల్సినప్పుడు ఏం సెలెక్ట్ చేయాలి? సేమ్ ఇంటెన్సిటీ అంటే సేమ్ హైట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్, దిస్ ఇస్ ఫస్ట్ మాక్సిమా, దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ మాక్సిమా. నెక్స్ట్ వచ్చేది సెకండ్ మాక్సిమా. ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇక్కడ కూడా అదే ఫస్ట్ సెకండ్ థర్డ్. సో బట్ ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. డిక్రీజ్ అయితే డైఫ్రాక్షన్ ప్యాటర్న్. అన్ని సేమ్ హైట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దట్ ఈస్ యంగ్స్ డబుల్ స్లిట్ ఆర్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్. నెక్స్ట్ సో సేమ్ ఇదే డయాగ్రామ్ ఇలా కూడా గీయచ్చు. సో సెంట్రల్ ఎలా ఉంటది? విడ్త్ ఎక్కువ ఉంటది. సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఎప్పుడు కూడా విడ్త్ ఎక్కువ ఉంటది డైఫ్రాక్షనల్ ప్యాటర్న్ లో. నెక్స్ట్ డిక్రీజ్ అవుతా వెళ్తాయి, విడ్త్ అనేది డిక్రీజ్ అవుతా వెళ్తాయి, సేమ్ యాజ్ ఇంటెన్సిటీ. సో విడ్త్ అనేది డిక్రీజ్ అవుతా ఉంటుంది, సెంట్రల్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫీరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. ఇంటర్ఫీరెన్స్ కి డైఫ్రాక్షన్ కి ఈ డిఫరెన్స్ తెలుస్తూ చాలు. సో ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటది? ఇంటర్ఫీరెన్స్ లో అయితే ఏ బ్యాండ్ తీసుకున్నా సేమ్ ఇంటెన్సిటీ ఉండాల్సిందే. ఇక్కడ సెంట్రల్ ఎక్కువ ఉంటది, నెక్స్ట్ బ్యాండ్స్ అన్ని ఎలా ఉంటాయి? డిక్రీజింగ్ ఇంటెన్సిటీ.
నెక్స్ట్ విత్ సెంట్రల్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ రిమైనింగ్ తక్కువ ఉంటాయి. అక్కడైతే ఇంటర్ఫీరెన్స్ లో ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ విత్, ఒకే విత్. అందుకనే ఫ్రింజ్ విత్ ఫార్ములా ఒకటే ఉంది మనకి, బీటా ఈక్వల్ టు లాంబ్డా డి బై డి. ఫ్రింజ్ విత్ ఒకే ఫార్ములా ఉంది, ఏ ఫ్రింజ్ అయినా అదే విత్ ఉంటుంది. నెక్స్ట్ మరి ఫార్ములాస్ జస్ట్ అక్కడ ఉన్న ఫార్ములాసే, ఇంటర్ఫీరెన్స్ లో ఉన్న ఫార్ములాస్ ఇక్కడ కూడా ఉంటాయి, బట్ రివర్స్ లో ఉంటాయి. అక్కడ మాక్సిమం తీసుకున్న ఫార్ములా ఇక్కడ మినిమం తీసుకుంటాం, అక్కడ మినిమం తీసుకున్న ఫార్ములా ఇక్కడ మాక్సిమం తీసుకుంటాం, అంతే డిఫరెన్స్. సో ఫార్ములాస్ అవే ఉంటాయి, బట్ రివర్స్ లో తీసుకోవాలి. సో హియర్ సెకండరీ మినిమా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెకండరీ మినిమా? సో పాత్ రిఫరెన్స్ ఎంత, మినిమం అంటే పాత్ రిఫరెన్స్ ఎంత రాసాం మనం అక్కడ, మాక్సిమం పాత్ రిఫరెన్స్ ఎంత రాసాం, ఎన్ లాంబ్డా రాసాం, అవునా? ఎన్ లాంబ్డా రాసాం మాక్సిమం కి. సో మాక్సిమం రాసినవన్నీ ఇక్కడ మినిమం రాయాలి. సో పాత్ రిఫరెన్స్ డి సైన్ థీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా రాసాం, లేదంటే పాత్ రిఫరెన్స్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా రాసాం. సో డి సైన్ థీటా ఈక్వల్ టు ఎన్ లాంబ్డా గాని, పాత్ రిఫరెన్స్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా గాని రాసాం. రైట్ రైట్ అవునా? డైఫ్రాక్షన్, సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్, సెకండ్ సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్. In that one, first identity. Condition for secondary maxima, secondary minima. Condition for secondary minima. Now, first point. Path difference. First point. Path difference. Path difference. D sin theta equal to n lambda. B and rasam, B badal D rasam na parava. D sin theta. Small d. Small d. D sin theta equal to n lambda. Same అదే వేరియబుల్స్ రాస్తున్నారు. నెక్స్ట్ యాంగులర్ పొజిషన్. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ sin theta? n lambda by d అన. సో ఇక్కడ b బదులు d రాస్తాం. sin theta are nearly equal to theta, that equal to n lambda by d. n lambda by d. వేరియబుల్ b బదులు d తో రీప్లేస్ చేయాలి, అంటే రెండు సిమిలర్ గా ఉంటాయి. ప్రీవియస్ ఫార్ములాస్ ఇవి సిమిలర్ గా. నెక్స్ట్ ఫార్ములా, పొజిషన్ ఆఫ్ ఎంత మినిమా, పొజిషన్ ఆఫ్ ఎంత మినిమా, పొజిషన్ ఆఫ్ ఎంత మినిమా is xn equal to write down this one, n lambda capital D by small d. xn equal to n lambda capital D by small d. ఇక్కడ b అనే వేరియబుల్ ని ఏం చేస్తాం మనం, d తో రీప్లేస్ చేస్తాం. ఎందుకని ప్రీవియస్ ఫార్ములాస్ అలాగే ఉన్నాయి కదా, సేమ్ గానే ఉంటాయి. సో సేమ్ ఫార్ములా ఉందా లేదా అక్కడ, కాబట్టి అక్కడ మాక్సిమం ఉంది, ఇప్పుడు మినిమం రాస్తున్నాం అంతే, అదే డిఫరెన్స్. అక్కడ మాక్సిమం ఉన్న ఫార్ములాస్ అన్ని ఇక్కడ మినిమం రాస్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ క్యాపిటల్ డి హియర్? సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్ అండ్ ది స్క్రీన్. వాట్ ఈస్ స్మాల్ డి? సో డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్. సేమ్ మరి సింగిల్ స్లిట్ అంటున్నాం, సింగిల్ స్లిట్ డైఫ్రాక్షన్ అన్నాం. సింగిల్ స్లిట్ అంటే జస్ట్ విడ్త్ ఆఫ్ ది స్లిట్ తీసుకోవాలి, అక్కడే అదే తెలుస్తుంది అనమాట. అంటే స్లిట్ సపరేషన్ అన్నాడు అనుకోండి, అది ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్. విడ్త్ ఆఫ్ ది స్లిట్ అన్నాడు అనుకోండి, విడ్త్ ఇచ్చాడంటే అది డైఫ్రాక్షన్ ప్యాటర్న్. అంటే ఇక్కడ సింగిల్ స్లిట్టే ఉంటుంది ఎక్స్పెరిమెంట్ లో, చూడండి సింగిల్ స్లిట్టే ఉంటుంది ఎక్స్పెరిమెంట్ లో. సో విడ్త్ ఆఫ్ ది స్లిట్ అన్నాడు అనుకోండి, అది డైఫ్రాక్షన్ అని. అదే స్లిట్ సెపరేషన్ అన్నాడు అనుకోండి, వచ్చేది ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్. సో వాట్ ఈస్ బి దేర్ ఆర్ డి దేర్? బి ఈజ్ స్లిట్ విడ్త్, స్లిట్ విడ్త్ రైట్ అవుతుంది, అది రాస్తాం. B is a slit width. ఒక్కొక్కసారి క్వశ్చన్ లో డైఫ్రాక్షన్ ఇంటర్ఫీరెన్స్ మనకి ప్యాటర్న్ సెపరేషన్ చేసి ఇవ్వడం, మనం ఐడెంటిఫై చేయాలి. సింగిల్ స్లిట్ ఇచ్చాడంటే డైఫ్రాక్షన్, డబుల్ స్లిట్ ఉన్నాయంటే ఇంటర్ఫీరెన్స్. నెక్స్ట్ ఫోకల్ లెంత్ అడిగాడు అనుకోండి, జస్ట్ క్యాపిటల్ డి నే ఫోకల్ లెంత్ రీప్లేస్ చేసుకోవాలి. పక్కన రాసుకోండి, n లాంబ్డా f బై స్మాల్ d. పక్కన n d బదులు ఏం రాయాలి, ఫోకల్ లెంత్ రాయాలి. లెన్స్ ఇస్తే కనుక, అంటే స్లిట్ బదులు లెన్స్ పెట్టాడు ఫోకల్ లెంత్. నెక్స్ట్
minima. Next one. Condition for secondary minima. Minima maxima. Condition for secondary maxima. Same అక్కడ మినిమా కండిషన్స్ ఏం రాసాం ఇక్కడ అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఏం రాసాం ఆ కండిషన్స్ అన్ని ఇందులో రాసాం. సెకండరీ మాక్సిమా. కండిషన్ ఫర్ సెకండరీ మాక్సిమా. వాట్ ఇస్ ద కండిషన్? పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ ఎంత రాయాలి? 2n - 1 గాని 2n + 1 గాని రాసుకోవచ్చు. 2n + 1 into λ/2 రాయాలి. పాత్ డిఫరెన్స్ d sin theta is equal to 2n + 1 into λ/2. N starts from 1 to 3. Path difference d sin theta equal to 2n + 1 into λ/2. అక్కడ 2n - 1 రాసాం. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ నెంబరింగ్ బట్టి అంటే 1 అని రాసాం ఫస్ట్ మాక్సిమా అంట, 2 కి సెకండ్ మాక్సిమా అంట, అందుకని ఇక్కడ ఫార్ములా మార్చాల్సి వచ్చింది. అక్కడ ఏమన్నా అక్కడ సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్ ఫస్ట్ సెకండ్ అలా స్టార్ట్ అయింది, ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది? సో డయాగ్రామ్ సో ఫస్ట్ డార్క్ ఫస్ట్ డార్క్ సెకండరీ డార్క్. సో ఆ నెంబరింగ్ డిఫరెన్స్ రాకుండా ఉండాలంటే ఈ ఫార్ములా యూస్ చేయడం బెటర్. ఈ ఫార్ములా యూస్ చేయండి సార్. సో అదే ఈక్వేషన్ ఇన్ సైన్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా ఈక్వేషన్ 2n + 1 into λ/2/d. b బదులు d రాస్తున్నాం కదా, రైట్? నెక్స్ట్ పాయింట్ యాంగులర్ పొజిషన్. యాంగులర్ పొజిషన్ sin theta equal to 2n + 1 into λ/2d. 2n + 1 into λ/2d. ఇక్కడ b బదులు ఏం రాస్తున్నాం మనం? d రాస్తున్నాం కదా. నెక్స్ట్ పాయింట్ the position of nth secondary maxima. ఇక్కడ డైరెక్ట్ గా మాక్సిమా సెకండరీ మాక్సిమా. the position of nth maxima or nth secondary maxima. సో ఫార్ములా ఏంటి? అక్కడ మినిమం కొన్న ఫార్ములా, ఇక్కడ మాక్సిమం కొన్న. సో xn equal to 2n + 1 into λ into capital D/2 into small d. ఇక్కడ ఈ b బదులు ఏం రాస్తున్నాం? స్మాల్ d రాస్తున్నాం. 2n + 1 into λ into capital D/2d. ఇది సెపరేట్ గా గుర్తుపెట్టి ఒక ఫార్ములా. అక్కడ ఏమున్నాయో వాటికి రివర్స్ గా ఉంటాయి. అక్కడ డార్క్ ఫ్రింజ్ రాసింది, ఇక్కడ బ్రైట్ ఫ్రింజ్ రాసింది. సో ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటది? సో సెంట్రల్ మాక్సిమం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటది, తర్వాత వచ్చే అన్నిటికి కూడా ఇంటెన్సిటీ తక్కువ ఉంటది. దిస్ ద ఇంటెన్సిటీ గ్రాఫ్. నెక్స్ట్ టాపిక్ పోలరైజేషన్. సో వాట్ ఈస్ meant by unpolarized light? Unpolarized light అంటే ఎలా ఉంటది? సో వైబ్రేషన్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే సో ఇది అన్పోలరైజ్డ్ లైట్ అని చెప్పాలంటే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? అన్ని డైరెక్షన్ లోనూ వైబ్రేషన్ ఉన్నట్టు ఇలా. అండ్ దిస్ ఈస్ కాల్డ్ unpolarized light. So if the vibrations are there in all directions, so then we can call it as a unpolarized light. అంటే నార్మల్ లైట్ అన్పోలరైజ్డ్ అని చెప్తాం. అన్పోలరైజ్డ్ లైట్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? అన్ని డైరెక్షన్ లోనూ ఉంటాయి వైబ్రేషన్స్. అలాంగ్ x యాక్సిస్ ఉంటుంది, అలాంగ్ y యాక్సిస్ ఉంటుంది, xy యాక్సిస్ ఉంటుంది, అలాగే z యాక్సిస్ ఉంటుంది. అన్ని యాక్సిస్ లోనూ వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ పోలరైజ్డ్, దెన్ పోలరైజ్డ్ అనుకో, ఇది అన్పోలరైజ్డ్ లైట్. What is meant by polarized light? If the vibrations are restricted to one plane, that is only y plane, xy plane. So or if the vibrations are like this, or vibrations are into the page and out of the page, then all these three are called polarized light. Polarized light and vibrations ఎలా ఉండాలి? వైబ్రేషన్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేన్. ఒక ప్లేన్ కి రిస్ట్రిక్ట్ అయిపోయి ఉండాలి. అంటే ఇది చూడండి xy ప్లేన్ లో ఉంది, ఇది xy ప్లేన్ లో ఉంది.
సో ఇలా కానీ లేదంటే ఇంటూ ద పేజ్ అవుట్ ఆఫ్ ద పేజ్ ఎరో మార్క్ ఉంది. ఎరో మార్క్ ఇంటూ ద పేజ్ అండ్ అవుట్ ఆఫ్ ది పేజ్ ఉంది. సో ఆల్ దీస్ త్రీ ఆర్ కాల్డ్ పోలరైజ్డ్ లైట్. అన్పోలరైజ్డ్ అంటే ఎలా ఉంటది? ఆల్ డైరెక్షన్స్ లో వైబ్రేషన్స్ ఉంటాయి, అన్ని డైరెక్షన్ లోనూ వైబ్రేట్ అవుతూ ఉంటది పార్టికల్. బట్ పోలరైజ్డ్ లైట్ ఓన్లీ వన్ డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్ లో కనుక వైబ్రేట్ అవుతుంటే దాన్ని పోలరైజ్డ్ లైట్ అంటాం. నెక్స్ట్ పోలరైజ్డ్ లైట్ వస్తే వాట్ అబౌట్ ఇంటెన్సిటీ? అసలు పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, అసలు ఇంటెన్సిటీ ఏమవుతుంది? సో పోలరైజ్డ్ లైట్ అసలు మన కాన్సెప్ట్ ఎప్పుడైనా యూజ్ చేస్తామా? కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుందాం. కూలింగ్ గ్లాసెస్ అంటే సో రోడ్డు పక్కన దొరికే కాదు, 100 రూపీస్ దొరికే కాదు. సో రైబాన్ గ్లాసెస్ అవి తీసుకుంటే ఏమవుతుంది అంటే అవి పోలరైడ్స్ అంటాం. సో అవి ఏం చేస్తాయి? రిస్ట్రిక్ట్ చేస్తాయి, అంటే ఓన్లీ ఒక వైబ్రేషన్ పంపిస్తాయి. సో వాటిలో ఇన్ డెప్త్ చూస్తే కనుక అదే గ్లాస్ లో ఎలా ఉంటదంటే ప్యాటర్న్ స్లైట్ గ్యాప్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి. అంటే మనకి నార్మల్ ఐతో చూడలేం, నార్మల్ ఐతో కనిపించు బాగా దగ్గర ఉంటాయి. సో ఇలా గీతలు ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే, సో ఇవి ఏం చేస్తాయి, జస్ట్ ఇలా వచ్చింది లైట్, సో బయటకు వచ్చేసరికి ఓన్లీ ఒక వైబ్రేషన్ వస్తుంది, మిగిలిన ఆగిపోయి ఈ గ్యాప్ లోంచి ఏది పట్టగలదు? ఇలాంటి వైబ్రేషన్ వెళ్తుంది. సో దట్ దిస్ విల్ బి పోలరైజ్డ్ లైట్. దిస్ ఇస్ ద పోలరైజ్డ్ లైట్, దిస్ ద అన్పోలరైజ్డ్ లైట్. అంటే ఆ గ్లాస్ నుంచి ఇటు సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది? పోలరైజ్ అయిపోతుంది. పోలరైజ్ అయిందంటే ఏంటి? ఓన్లీ ఒక వైబ్రేషన్ ఎలా చేస్తుంది, మిగిలినన్నింటినీ కూడా ఆపేస్తుంది. అంటే ఆ లైన్ కి ఇలా ఉన్నాయి, అటు ఆసిలేట్ అయ్యి మాత్రం ఎంటర్ అవుతాయి టైపు, మిగిలినన్నీ అయిపోతాయి. వాట్ అబౌట్ ఇంటెన్సిటీ? మనం కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునే పర్పస్ ఏంటి? సో సన్లైట్ ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని తగ్గించడానికి మనం పెట్టుకుంటాం, అవునా కదా? సో ఇంటెన్సిటీ రెడ్యూస్ చేస్తాం. ఇంటెన్సిటీ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. పోలరైజేషన్ లో ఇంటెన్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంటెన్సిటీ రెడ్యూస్ అయితే మరి ఇంటెన్సిటీ ఫార్ములా ఉందా? ఓన్లీ వన్ ఫార్ములా అయితే. పోలరైజ్డ్ లైట్ అంటే ఎలా ఉంటుందని చెప్పాం. సో అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఇది, పోలరైజ్డ్ లైట్ అంటే ఇది కానీ 1 2 3 ఏదైనా. సో ఫస్ట్ పోలరైజ్డ్, సెకండ్ వన్, థర్డ్. సో దీన్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం, లేదంటే పర్పెండిక్యులర్ పోలరైజ్డ్ లైట్ అని దేన్నో చెప్పండి. సో ఈ మూడిట్లో ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే పర్పెండిక్యులర్ పోలరైజ్డ్ లైట్. ప్లేన్ లో ఉంటే XY ప్లేన్ లో ఉంటే దాన్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం. ఫస్ట్ సెకండ్ ఏమవుతాయి? ప్లేన్ పోలరైజ్డ్. పర్పెండిక్యులర్ పోలరైజ్డ్ అంటే థర్డ్. ఈ ప్లేన్ కి, ఈ బోర్డు ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది థర్డ్ ది. సో దట్ థర్డ్ వన్ ఈస్ కాల్డ్ perpendicular polarized light. First and second are called plane polarized light. So they right. ఇక్కడ సో ఫస్ట్ స్టెప్ ఏం రాశారు? అన్పోలరైజ్డ్ లైట్ అని రాసి ఈ డయాగ్రామ్ గీయండి. నెక్స్ట్ పోలరైజ్డ్ లైట్, లేదంటే ఒకే దాంట్లో ఇలా గీసేయండి. సో దిస్ వన్ ఈజ్ విచ్ లైట్ ఈజ్ దిస్? అన్పోలరైజ్డ్. నెక్స్ట్ these two are plane polarized. Next one, this one is a perpendicular polarized. Okay, diagram lo ఇది unpolarized light, ఈ మూడు polarized light. So these two are called plane polarized, third one is a perpendicular polarized. సో పోలరైజేషన్ లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఇంటెన్సిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. పోలరైజ్ అయిందంటే ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఒకే ఒక ఫార్ములా ఉంది ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి, ఆ ఫార్ములా వస్తే చాలు, ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, సో ఫార్ములా సైడ్ హెడ్డింగ్ మాల్యూస్ లా. ఆ ఫార్ములా ఎలా నుంచి వచ్చింది? మాల్యూస్. ఒకే ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మాల్యూస్ లా నుంచి వచ్చింది. మాల్యూస్ లా, MALUS, మాల్యూస్ లా. So here this is unpolarized light. So first one is a one polarized, two polarides are there. What is meant by polarized? So that will polarize the light. So polarize చేసేదాన్ని ఏమంటాం? polarides అంటాం. So polarides is nothing but glasses. కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి అనుకోండి, వాటిని polarides అని కూడా అంటాం. సో అక్కడికి వెళ్ళి షాప్ లోకి వెళ్ళి polarides అని అంటాం. సో నార్మల్ గా ఫిజికల్ నేమ్ అంటే ఫిజిక్స్ లో మాట్లాడేది పోలరైడ్ అని మాట.
సో కలర్స్ కనిపిస్తాయి కదా. సో ఎక్కువ కాస్ట్లీ అయితే కలర్స్ కనిపిస్తాయి సో గ్లాస్ మీద. సో కలర్స్ కనిపించినాయి అంటే పోలరైడ్ అంటే 100 రూపీస్ కి పైన కలర్స్ చూపిస్తారు అనుకోండి. సో సో ఫస్ట్ ఉండేదాన్ని అంటే అన్పోలరైజ్డ్ లైట్ పక్కన ఉండేదాన్ని ఏమంటాం అంటే పోలరైజర్ అంటాం. సో నెక్స్ట్ టు ద అన్పోలరైజ్డ్ లేదంటే ఫస్ట్ పోలరైజ్డ్ ఏమంటాం పోలరైజర్. నెక్స్ట్ దాన్ని ఏమంటాం ఎనలైజర్. ఎన్ని ఉన్నాయి ఎనలైజర్ అంటాం. సో ఫస్ట్ ఎనలైజర్, నెక్స్ట్ దాన్ని కూడా ఎనలైజర్ అంటాం. ఇక్కడ నుంచి ఎన్ని ఉన్నా ఎనలైజర్స్ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ పోలరైజర్. ఫస్ట్ వన్ ఏమంటాం పోలరైజర్. తర్వాత వచ్చే వాటిని ఎనలైజర్స్ అంటాం. సో ఇది ఫస్ట్ ఈ రెండు కూడా పోలరైజ్ చేస్తాయి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటెన్సిటీ? ఫర్ ఎగ్జాంపుల్ I0 is the intensity of unpolarized light. Unpolarized light కి ఇంటెన్సిటీ I0. ఫస్ట్ పోలరైజర్ నుంచి బయటకు వచ్చేసరికి ఇంటెన్సిటీ ఎంత అవుతుంది అంటే I0/2. ఇంకా ఫార్ములా ఏమి ఉండదు. ఫస్ట్ పోలరైజర్ నుంచి బయటకు వచ్చింది లైట్ అంటే ఇంటెన్సిటీ ఎంత? సో I0/2 అంటే 50% తగ్గిపోతుంది. సో ఒరిజినల్ దాంట్లో 50% తగ్గిపోయి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ దాని నుంచి వస్తాయి. దిస్ ఈజ్ ఇది I1 అనుకుందాం. I1 ఈక్వల్ టు I0/2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే ఇంటెన్సిటీ I2 అనుకుందాం. I2 ఈక్వల్ టు I1 cos స్క్వేర్ థీటా. I1 cos స్క్వేర్ థీటా. చూడండి దీనికి ఈ యాక్సిస్ కి నెక్స్ట్ దీని యాక్సిస్ కు ఉన్న యాంగిల్ అన్నమాట. వాట్ ఈస్ థీటా? థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ యాక్సిస్ ఆఫ్ టూ పోలరైజర్స్. ఈ రెండు పోలరైజర్ కి యాక్సిస్ కు ఉన్న యాంగిల్ అన్నమాట. సో చూసుకోవాలి యాక్సిస్ కు ఉన్న యాంగిల్, ఇది ఇంపార్టెంట్ ఇది. సో వాట్ ఈస్ థీటా దేర్? థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ పోలరైజర్స్. యాక్సిస్ ఆఫ్ పోలరైజర్స్. సో దిస్ ద ఫార్ములా. నెక్స్ట్ అలాగే థర్డ్ ఉంది అనుకోండి, అప్పుడు ఎలా రాయాలి? సో కామన్ ఫార్ములా I ఈక్వల్ టు I0 cos స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఇంకొక థర్డ్ ఉంది, అప్పుడు I3 రాయాలి. I3 ఈక్వల్ టు I2 ఇంటూ cos స్క్వేర్ థీటా 2. థీటా 1 అనుకుంటే థీటా 2 అంటే ఏంటి? సో ఈ దీనికి ఉన్న యాంగిల్ అంటే ఇక్కడ ఈ యాంగిల్. సో దట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్. సో ఈ రెండు పోలరైజ్స్ ఉన్న యాంగిల్ ఏమంటాం? థీటా 2 అంటాం. ఈ రెండింటికి థీటా 1 అంటే నెక్స్ట్ థీటా 2. వాట్ ఈస్ థీటా దేర్? ఆ థీటా ఐడెంటిఫికేషన్ మెయిన్. ఇక్కడ థీటా ఐడెంటిఫికేషన్ మెయిన్. వాట్ ఈస్ థీటా దేర్? థీటా అంటే ఏంటి? అక్కడ యాంగిల్ బిట్వీన్ ద టూ పోలరైజర్స్. యాంగిల్ బిట్వీన్ టూ పోలరైజర్స్. ఆ రెండు పోలరైజర్స్ ఉండే యాంగిలే థీటా. సో ఆ థీటా ఐడెంటిఫై చేయడం వస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం అయిపోయింది. సో ఫస్ట్ నుంచి రాగానే ఏ రాస్తాం ఫార్ములా? I0/2 రాసేయడమే, ఇంకా సంబంధం లేదు, అక్కడ యాంగిల్ తో సంబంధం లేదు అసలు. ఫస్ట్ పోలరైజర్ నుంచి వచ్చిందంటే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ? I0/2. నెక్స్ట్ నుంచి వస్తే I1 cos స్క్వేర్ థీటా. I1 అంటే ఎంత? I0/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ I2 క్యాలిక్యులేట్ చేస్తే I2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా అండ్ సో అని ఎన్ని ఉంటే అని రాసుకుంటాం. సో మెజారిటీ 1, 2, 3 వరకు సరిపోతాయి. ఫార్ములా రాస్తారా? మాల్యూస్ లా రాశారు కదా. ఇంటెన్సిటీ I ఈక్వల్ టు I0 cos స్క్వేర్ థీటా అని రాసి అది జనరల్గా బ్రాకెట్ లో పెట్టేసారు, బాక్స్ లో పెట్టి. I ఈక్వల్ టు I0 cos స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ పక్కన ఈక్వేషన్ సేమ్ ఇదే డయాగ్రామ్ ఎలా గీయండి. I0 రాయండి. నెక్స్ట్ ఫస్ట్ పోలరైజర్ తర్వాత I1 ఈక్వల్ టు I0/2. నెక్స్ట్ పోలరైజర్ తర్వాత I2 ఈక్వల్ టు I1 cos స్క్వేర్ థీటా 1. డయాగ్రామ్ గీయడానికి కన్ఫ్యూజన్ ఏమన్నా? ఎలా గీయాలంటారా? ఇది అన్పోలరైజ్డ్ లైట్. Here this is I0, this one. So ఏమొస్తుంది? లైట్ ఇక్కడ ఇలా వస్తుంది. పోలరైజర్, this is the analyzer.
అంటే అన్పోలరైజ్డ్ I0 అనుకుంటే ఫస్ట్ పోలరైజర్ నుంచి బయటికి రాగానే I0/2 అవుతుంది. నెక్స్ట్ పోలరైజర్కి వెళ్తే అంటే అనలైజర్కి వెళ్తే ఏమవుతుంది I1 cos square theta అవుతుంది. I1 అంటే ఏంటి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఒకే ఫార్ములా ఉంది I = I cos square theta I0 cos square theta ఆ ఫార్ములా నుంచే మనం సాల్వ్ చేయాలి. సో ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా. డైఫ్రాక్షన్ అంటే ఏంటి బెండింగ్ నేచర్ అంటే డైఫ్రాక్షన్. Next one, here polarization. Other methods are there. Polarization by reflection. Polarization by reflection is there, and polarization by scattering also there. Right. Methods of polarization. Next slide here. Methods of polarization. First one, polarization by reflection. Polarization by reflection. Second one, polarization by scattering. Polarization by reflection and polarization by scattering. Two processes are there to get polarized light. Here two processes are there. What is the first one? The polarization by reflection. Polarization by scattering. అంటే రిఫ్లెక్ట్ అయింది అనుకోండి లైట్ అప్పుడు కూడా పోలరైజ్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన లైట్ కూడా పోలరైజ్ అవుతుంది. సో హౌ యూ విల్ గెట్ a reflected light as polarized light? So check this diagram. So this is the unpolarized light. Unpolarized light means here dots are also there. Dots ఉన్నాయి అలాగే యారో మార్క్స్ కూడా ఉన్నాయి. డాట్ టు యారో మార్క్ ఉందంటే వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి into the page and out of the page and in this direction also vibrations are there. So this is the unpolarized light. So unpolarized light ఇలా ఎంటర్ అయింది సర్ఫేస్ మీద ఒక గ్లాస్ ప్లేట్ మీద ఇలా ఎంటర్ అయింది అర్థం. సో ఆఫ్టర్ దట్ సమ్ పార్ట్ ఆఫ్ ది లైట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్టెడ్, రిమైనింగ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు రిఫ్రాక్టెడ్. సో కొంతేమో రిఫ్రాక్ట్ అవుతుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్రాక్ట్ అయ్యింది అంటే మళ్ళీ అవే వైబ్రేషన్స్ వచ్చినాయి. రిఫ్రాక్ట్ అయితే అవే వైబ్రేషన్స్ వచ్చినాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ ఓన్లీ వన్ వైబ్రేషన్ ఈస్ దేర్. So that we can call this one as a polarized light. So ఇక్కడ చూడండి ఒకే వైబ్రేషన్ ఉంది. ఒక వైబ్రేషన్ ఉంటే అది ఏమవుతుంది polarized light అవుతుంది. So here vibrations are same as this one only. So that is a unpolarized light. ఆ డాట్స్ లేవు అనుకోండి. ఇక్కడ ఈ డాట్స్ కనుక పెట్టకపోతే దాన్ని ఏమంటాం అంటే సో polarized light అంటాం. So here refracted ray partially polarized, reflected ray fully polarized. సో దట్ ఈస్ పాజిబుల్ ఎట్ పర్టికులర్ యాంగిల్. అంటే ఒక్కొక్క మీడియం కి ఒకలా ఉంటది. ఒక యాంగిల్ కే అది పాజిబిలిటీ ఉంటుంది. అంటే ప్రతి యాంగిల్ దగ్గర కూడా పోలరైజ్ అవుతుంది. ప్రతి యాంగిల్ దగ్గర పోలరైజ్ అవుతుంది. ఏదో పర్టికులర్ యాంగిల్ దగ్గర పోలరైజ్ అవుతుంది. దట్ యాంగిల్ ఈస్ కాల్డ్ బ్రివిస్టర్స్ యాంగిల్. ఆ యాంగిల్ ఏమంటాం బ్రివిస్టర్స్ యాంగిల్ అంటాం. సో హియర్ బ్రివిస్టర్స్ లా ఓన్లీ వన్ ఫార్ములా ఈస్ దేర్ ఫర్ దట్ వన్, దట్ ఈస్ mu ఈక్వల్ టు tan theta. సో బ్రివిస్టర్స్ లా ఈజ్ mu ఈక్వల్ టు tan theta. అంటే ఈ theta వాల్యూ లేదంటే ఈ mu వస్తే theta ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ ఈస్ theta దేర్? దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. అంటే ఆ పర్టికులర్ యాంగిల్ దగ్గర పోలరైజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. రైట్ ఆన్ దిస్ వన్. డ్రా దిస్ డయాగ్రామ్ ఆల్సో. స్టడీయింగ్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్. మ్యాటర్ ఏం రాయదు, డైరెక్ట్ డయాగ్రామ్. పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్. డయాగ్రామ్ రైట్ హ్యాండ్ సైడ్ లో రాసి బ్రివిస్టర్స్ లా అనేది లెఫ్ట్ లో రాసి. సో డయాగ్రామ్ లోనే కంక్లూజన్స్ అన్నీ ఉన్నాయి. సో డయాగ్రామ్ లో కంక్లూజన్స్ ఏంటి చెప్పండి నాకు. రిఫ్లెక్టెడ్ లైట్ పోలరైజ్డ్. రిఫ్లెక్టెడ్ లైట్ ఏమైంది పోలరైజ్ అయింది. నెక్స్ట్ వన్, సో యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ లైట్ ఆర్ పోలరైజ్డ్ లైట్ అండ్ అన్పోలరైజ్డ్ లైట్ ఈజ్ హౌ మచ్ 90 degrees. సో దిస్ షుడ్ బి 90. ఇది ఎంత ఉండాలి యాంగిల్ 90 ఉండాల్సిందే. యాంగిల్ 90 ఉండాలి. సో ఇది 90 అయితే theta p అండ్ theta r అంటే పోలరైజేషన్ యాంగిల్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత అవుతాయి? రెండు యాడ్ చేస్తే మళ్ళీ అది కూడా 90 అవుతుంది. ఎందుకని? సో ఈ హారిజాంటల్ లైన్ అంతా 180 degrees ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది 90 అయితే ఈ రెండు కలిపితే 90 అవుతుంది. సో మ్యాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ డయాగ్రామ్ గీయండి.
పక్కన బ్రెవిస్టర్స్ లా అని పెట్టేసి బ్రెవిస్టర్స్ లా mu ఈక్వల్ టు tan theta theta p is nothing but a polarized angle of polarization. mu ఈక్వల్ టు tan theta theta p ఎక్కడ ఉంది డయాగ్రామ్ లో, ఇది theta p. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ గానీ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్. నెక్స్ట్ పాయింట్ ఫ్రమ్ ది డయాగ్రామ్ theta p plus theta r, ఇది r theta r, theta p plus theta r ఈక్వల్ టు 90. సో ఇక్కడ ఉన్న ఫార్ములా ఇది ఒకటే. సో పోలరైజేషన్ లో ఫార్ములా ఏముంది, mu ఈక్వల్ టు tan theta, అంటే mu తెలిస్తే theta క్యాల్కులేట్ చేసేయచ్చు, లేదు theta తెలిస్తే mu క్యాల్కులేట్. సో పోలరైజ్ అయిందంటే ఫార్ములా ఇది, mu గానీ theta గానీ ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. సో మాల్యూస్ లా అంటే ఇందులో ఒకవేళ అడగాల్సి వస్తే మాల్యూస్ లా నుంచే వస్తాయి. ఆ తర్వాత ఇది సో పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అంటే ఏమైంది, సో రిఫ్లెక్ట్ అయిన లైట్ ఏమవుతుంది, పోలరైజ్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయిన లైట్ పోలరైజ్ అవుతుంది. అన్ని యాంగిల్స్ దగ్గర అవుతుందా, పర్టికులర్ యాంగిల్ దగ్గర అవుతుంది. పర్టికులర్ యాంగిల్ దగ్గర అవుతుందా, ఆ యాంగిల్ ఏమంటాం, పోలరైజ్డ్ యాంగిల్ అంటాం, లేదంటే బ్రెవిస్టర్స్ యాంగిల్ అని చెప్తాం. బ్రెవిస్టర్స్ యాంగిల్ కానీ పోలరైజ్డ్ యాంగిల్ కానీ అని చెప్తాం. దట్ పర్టికులర్ యాంగిల్ ఈస్ కాల్డ్ బ్రెవిస్టర్స్ యాంగిల్. సో బ్రెవిస్టర్స్ లా ఫార్ములా ఏంటి, mu ఈక్వల్ టు tan theta. mu ఈక్వల్ టు tan theta ఇస్ ద బ్రెవిస్టర్స్ లా ఫార్ములా. సో జస్ట్ డయాగ్రామ్ ఈక్వేషన్ అంటే డయాగ్రామ్ లోనే మొత్తం ఉంటుంది. నెక్స్ట్ వన్ పోలరైజేషన్ బై స్కాటరింగ్. సో ఓన్లీ తెలుగులో కంక్లూజన్ ఇస్తే, సో స్కాటరింగ్ లైట్ కూడా ఏమవుతుంది, స్కాటర్ అయింది అనుకోండి, ఆ కేసులో కూడా పోలరైజ్ అవుతుంది లైట్. సో స్కాటర్ లైట్ కెన్ బి పోలరైజ్డ్, స్కాటర్ అయిన లైట్ ఏమవుతుంది, పోలరైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద బేసిక్ కండిషన్. స్కాటరింగ్, పోలరైజేషన్ బై స్కాటరింగ్ అంటారు, పోలరైజేషన్ బై స్కాటరింగ్. So first in line light, it is found that scattered light in all directions perpendicular to the direction of incident. First two lines, right? It is found that scattered light in all directions perpendicular to the direction of incident light is completely plane polarized. Right? Just scatter అయితే కనుక స్కాటర్ అయినా కానీ ప్లేన్ పోలరైజ్డ్ వస్తుంది. స్కాటర్ లైట్ ఏమొస్తుంది, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వస్తుంది. Go to the first question. A polarizer is used to reduce the intensity, produce a polarized light, increase intensity, produce unpolarized light. Reduce intensity, polarizer ఎందుకు యూస్ చేస్తాం, ఇంటెన్సిటీ రెడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాం, ఇంటెన్సిటీని రెడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ వన్, లైట్ వేవ్స్ కెన్ బి ప్రొడ్యూస్ పోలరైజ్డ్ లైట్, అంటే పోలరైజ్డ్ లైట్ అది కూడా అవ్వచ్చు. సో కానీ ఇది లేకపోతే అప్పుడు దిగారు. ఫస్ట్ వన్ లేకపోతే అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంటెన్సిటీ. సో పోలరైజ్డ్ లైట్ అన్ని ప్లేసుల్లో అవుతుందా అంటే అవ్వచ్చు. సో సెకండ్ వన్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఫస్ట్ దానికి వెళ్ళాలి, రెండు ఇస్తే ఫస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్, light waves can be polarized as they are. Light waves transverse or longitudinal? Transverse waves, longitudinal కాదు, transverse waves. Transverse waves ని పోలరైజ్ చేయగలరు. పోలరైజర్ ఏం చేస్తుంది, ట్రాన్స్వర్స్ వేవ్స్ ని పోలరైజ్ చేస్తుంది. మరి లాంగిట్యూడినల్ వేవ్స్ ని పోలరైజ్ చేస్తుందా లేదా, పోలరైజ్ చేయదు. లాంగిట్యూడినల్ వేవ్స్ ని పోలరైజ్ చేయదు. నెక్స్ట్, which character can be distinguished the light waves from sound waves? సో ఎందుకని, సో డిఫరెన్స్ దేనికి, డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది? సో ఇంటర్ఫీరెన్స్ సౌండ్ వేవ్స్ ఉంటుందా ఉండదా, ఇంటర్ఫీరెన్స్ అనే కాన్సెప్ట్ సౌండ్ వేవ్స్ ఉంటుందా ఉండదా, సౌండ్ వేవ్స్ ఉంటుందా ఉండదా, ఇంటర్ఫీరెన్స్ ఉంటుందా ఉండదా సౌండ్ వేవ్స్. రెండు స్పీకర్లు అంటే రెండు డిఫరెంట్ సాంగ్స్ ప్లే చేశాను అనుకోండి, ఇక్కడే
రెండు సాంగ్స్ మనకి ఎలా వినిపిస్తాయి? ఏదో ఒక సాంగ్ వినగలవా? రెండు మిక్స్ అయ్యి వినిపిస్తాయా? సో ఇద్దరు మాట్లాడుతాం అనుకోండి, నేను మాట్లాడుతాను, మీలో ఒకరు మాట్లాడుతున్నారు. సో అప్పుడు ఎవరు తింటాం? రెండు మిక్స్ అయ్యి వస్తుంటాయి మన దగ్గరికి. అంటే ఒక్కొక్కసారి ఒకళ్ళే వినగలరు, ఒకసారి ఒకళ్ళే వింటాం, కానీ మన దగ్గర రెండు మిక్స్ అయ్యి వస్తుంటాయి. ఇది అర్థం కాదు, అది అర్థం కాదు. అంటే ఏమైంది? రెండు మిక్స్ అవుతున్నాయి. అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది సౌండ్ వేవ్స్ కూడా ఉంటారు. ఇంటర్ఫీరెన్స్ సౌండ్ వేవ్స్ కూడా ఉంటారు. నెక్స్ట్ రిఫ్రాక్షన్. రిఫ్రాక్ట్ అవుతాయా లేవా సౌండ్ వేవ్స్? రిఫ్రాక్ట్ అవుతాయా లేవా? అంటే ఒక మీడియం నుంచి ట్రావెల్ అవుతాయి. సో మెయిన్ ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, పోలరైజేషన్ కూడా జరుగుతుంది. సో మెయిన్ డిఫరెన్షియేట్ చేయాల్సింది దేని నుంచి చేస్తామంటే పోలరైజేషన్ నుంచి డిఫరెన్షియేట్ చేయాలి. అంటే వేవ్స్ ని, సౌండ్ వేవ్స్ ని, లైట్ వేవ్స్ ని ఎక్కడ డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే పోలరైజేషన్ నుంచి. నెక్స్ట్ వన్, యాంగిల్ ఆఫ్ పోలరైజేషన్ ఆఫ్ ఎ మీడియం ని 60 degrees. అంటే θ 60 ఇచ్చాడు. θ ఇస్తే మన ఫార్ములాస్ ఏమున్నాయి? క్రిటికల్ యాంగిల్. సో ఫార్ములాస్ ఏమున్నాయి? tan θ దే కదా ఫార్ములా. tan θ దే ఫార్ములా ఉంది. ఇంటెన్సిటీ ఇస్తే I = I0 sin omega, I0 sin square cos square θ అని ఉంది. I0 cos square θ ఉంది మ్యాథ్స్ లా. ఓన్లీ θ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏముంది? mu = tan θ. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, mu = tan θ రాస్తే, mu = tan θ రాస్తే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం? θ = 30 ఇచ్చాడు, కరెక్ట్ ఆప్షన్. tan 1 3 అవుతుందా? ఫార్ములా ఏంటి? mu = tan θ. θ ఎంత ఇచ్చాడు? 60. tan 60 అంటే ఎంత? sin 60 ఎంత? √3/2. cos 60 ఎంత? 1/2. సో √3. tan √3 అయింది. mu = tan √3 అయింది. tan √3 అయింది. tan 60 అంటే √3. సో ఇంకా సో ఇప్పుడు ఆప్షన్ ఏం సెలెక్ట్ చేయాలి? సో ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్. క్రిటికల్ యాంగిల్ ఎంత? ఎందుకే sin 1 1/√3 ఎందుకు సెలెక్ట్ చేయాలి? క్రిటికల్ యాంగిల్ ఎందుకు సెలెక్ట్ చేయాలి? క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఏంటి? ఇక్కడ అడిగింది క్రిటికల్ యాంగిల్. మనకు పోలరైజేషన్ యాంగిల్ ఇచ్చాడు 60 degrees అని. దాని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేసాం మనం? మ్యూ క్యాలిక్యులేట్ చేసాం. మ్యూ ఎంత వచ్చింది? √3 వచ్చింది. క్రిటికల్ యాంగిల్ ఫార్ములా, క్రిటికల్ యాంగిల్ sin θ ఎంత? sin θ = 1/μ. క్రిటికల్ యాంగిల్ కి ఫార్ములా ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ కాదు, లైట్ లో రే ఆప్టిక్స్ లో కాన్సెప్ట్. క్రిటికల్ యాంగిల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మ్యూ కి యాంగిల్ కి రిలేషన్ ఏంటి? sin θ = 1/μ. లేదంటే క్రిటికల్ యాంగిల్ μ1 sin θ 1 = μ2 sin 90 రాస్తాం. దాని నుంచి రాసిందే ఇది. క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఏంటి? సో sin క్రిటికల్ యాంగిల్ = 1/μ. మ్యూ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. sin of critical angle = 1/√3. then critical angle = sin inverse 1/√3. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వాడాం మనం? రే ఆప్టిక్స్ లో ఫార్ములా. రే ఆప్టిక్స్ లో క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఏంటి? sin of critical angle = 1/μ. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాం మనం? పోలరైజేషన్ యాంగిల్ ఇచ్చాడు, పోలరైజేషన్ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే మీ ఎంత వచ్చింది? √3 వచ్చింది. మనల్ని అడిగిన మీ కాదు. మీ అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడగలా, మనల్ని ఏమడుతున్నాడు? క్రిటికల్ యాంగిల్ అడుగుతున్నాడు. క్రిటికల్ యాంగిల్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి ఫార్ములా ఏంటి? sin of critical angle = 1/μ. so just substitute this mu value here, then you will get theta as a sin inverse 1/√3. the value. The angle of incidence at which reflected light is totally polarized for reflection from air to glass if refraction is n. So he is asking about angle of polarization. Angle of polarization formula ఏంటి? mu = tan θ. అదే రాయాలి. దాని నుంచి θ కి రీఅరేంజ్ చేయండి. tan 1 μ. సో mu బదులు n అన్నాడు ఇక్కడ. సో దట్ tan 1 n is the answer.
tan inverse n is the answer. ఇది ఆన్సర్. mu బదులు n ఇచ్చాడు. సో mu ఈక్వల్ టు tan theta ఫార్ములా నుంచి theta ఈక్వల్ ఏమవుతుంది tan inverse mu or tan inverse n. నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి పోలరైజ్డ్. సో వీటిలో పోలరైజ్ చేయలేని అండి రేడియో వేవ్స్, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, అల్ట్రాసోనిక్ వేవ్స్ ని నెక్స్ట్ వన్. సో విచ్ వన్ కెనాట్ బి పోలరైజ్డ్? అల్ట్రాసోనిక్ వేవ్స్ కెనాట్ బి పోలరైజ్డ్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ go through the question number 7. A polarizer is placed at 45 degrees to incoming light of intensity I0. Now the intensity of light passing through the polaroid after polarization will be. So first 45 degrees ఉంది. ఫస్ట్ 45 degrees ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని పోలరైజర్స్ ఉన్నాయి? పోలరాయిడ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో ఫస్ట్ దాని నుంచి బయటికి రాగానే ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? I0/2 ఉంటుంది. ఇంకేం సాల్వ్ చేయక్కర్లా. ఫస్ట్ ఒకటే ఉందంటే దాని నుంచి బయటికి రాగానే ఏమవుతుంది? I0/2 అవుతుంది. సో I0/2 ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ పోలరైజర్ నుంచి బయటకు వచ్చిందంటే I0/2 నే ఇంటెన్సిటీ, ఇంకా వేరే ఫార్ములా లేదు. నెక్స్ట్ ఉంటే అప్పుడు ఫార్ములా రాసుకోవాలి. నెక్స్ట్ go through this one. A plane polarized light passes through a polaroid. On viewing through the polaroid, we find that when a polaroid is given one complete rotation about the direction of light, then which of the following is observed? అంటే పోలరైజర్ నుంచి బయటకు వస్తుంది. రెండో పోలరైజర్ ని ఇలా రొటేట్ చేస్తున్నాం. రొటేట్ చేస్తున్నాం అంటే యాంగిల్ ఏం చేస్తున్నట్టు? ఇంక్రీజ్ చేస్తున్నాం. రొటేట్ చేస్తున్నాం అంటే ఒరిజినల్ గా థీటా ఉంది అనుకోండి, థీటా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. థీటా ఇంక్రీజ్ అయితే ఇంటెన్సిటీ ఏమవుతుంది? ఇంటెన్సిటీ ఫార్ములా ఉన్నాయి. I ఈక్వల్ టు I0 cos square theta. థీటా ఇంక్రీజ్ అయితే cos square theta వాల్యూ ఏమవుతుంది? ఆ cos theta వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుంది? థీటా 0 దగ్గర నుంచి 90 వరకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజింగ్ డిక్రీజ్ అవుతా ఉంటుంది. థీటా డిక్రీజ్ అవుతుంది కాబట్టి థీటా ఇంక్రీజ్ అయితే cos theta డిక్రీజ్ అవుతుంది. cos theta డిక్రీజ్ అయితే cos square theta కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు? సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ట్వైస్ మాక్సిమం ట్వైస్ జీరో. రెండు సార్లు మాక్సిమం వస్తుంది, రెండు సార్లు జీరో వస్తుంది. సో 0 నుంచి 180 వరకు రొటేట్ చేస్తాం. ఫస్ట్ ఏమవుతుంది? సో వాల్యూ అంతా cos square theta ఫస్ట్ 1, తర్వాత 0కి వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ 0 నుంచి మళ్ళీ 1కి వస్తుంది. I ఈక్వల్ టు I0 cos square theta. ఇది ఫార్ములా. సో థీటాని కంప్లీట్ గా రొటేట్ చేస్తున్నాడు అంటున్నాడు. అంటే థీటా వాల్యూస్ ఏమవుతున్నాయి? థీటా 0 నుంచి 90కి చేంజ్ అవుతుంది, 90 నుంచి మళ్ళీ 180కి చేంజ్ అవుతుంది. థీటా వాల్యూ ఏమవుతుంది? 0 to 90, 90 to 180. సో 0 వాల్యూస్ cos థీటా వాల్యూ ఎంత? cos 0 అనుకోండి, ఎంత అవుతుంది? 1. cos 90 ఎంత? 0. cos 180 ఎంత? -1. మరి cos square theta ఏమవుతుంది? 1, 0, 1. కానీ cos square కాబట్టి ఇక్కడ మైనస్ రాదు, మళ్ళీ +1 వస్తుంది. అంటే ఫస్ట్ ఏమైంది? మాక్సిమం నుంచి మినిమంకి వచ్చింది, మళ్ళీ మినిమం నుంచి మాక్సిమంకి వెళ్ళింది. అంటే 2 సార్లు 0 అవుతుంది, మళ్ళీ 2 సార్లు 1 అవుతుంది. ఒక కంప్లీట్ రొటేషన్ ఏమవుతుంది? 2 సార్లు మాక్సిమం, 2 సార్లు మినిమం అవుతుంది. అదే ఆన్సర్. The intensity of light twice maximum and twice 0. 2 సార్లు 0 అయింది, 2 సార్లు మాక్సిమం. సో బ్రేవిస్టర్స్ యాంగిల్ ఇచ్చాడు చూడండి. బ్రేవిస్టర్స్ యాంగిల్ థీటా అన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎయిర్, దాని యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ లైట్ అండ్ రిఫ్రాక్టెడ్ లైట్. ఆ డయాగ్రామ్ లో ఉంది ఆన్సర్ అంట. వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ లైట్? డయాగ్రామ్ లో చూడండి, ఎంత రాశారు యాంగిల్? రిఫ్లెక్టెడ్ లైట్ కి రిఫ్రాక్టెడ్ లైట్ కి యాంగిల్ ఎంత రాసాం మనం? 90 degrees రాసాం. అదే ఆన్సర్. సో ఆ స్టోరీ అంతా ఏం కాదు, ఆ డయాగ్రామ్ లో ఉన్న ఆన్సరే. వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ రిఫ్రాక్టెడ్ లైట్ ఇన్ ద కేస్ ఆఫ్ పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్? సో 90 degrees is the answer. Next one. Polarized glass is used in sunglasses because polarized glass ఎందుకు? ఇంటెన్సిటీ తగ్గిస్తాం కదా. సో ఇంటెన్సిటీ తగ్గించడానికి. సో ఫ్యాషన్ కాదు, గుడ్ కలర్ కాదు, చీపర్ కాదు. సో ఇంటెన్సిటీ. నెక్స్ట్ వన్. In the propagation of electromagnetic wave, the angle between direction of propagation and plane polarization is. So direction of propagation and plane polarization. Direction of propagation and plane polarization.
డైరెక్షన్ కి ఆ పోలరైజేషన్ కి యాంగిల్ ఎంత? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ప్రొపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ట్రావెల్ అవుతుంది, సో ఇలా ట్రావెల్ అవుతుంది అంటే, సో హారిజాంటల్ గా ట్రావెల్ అవుతుంది. సో పోలరైజేషన్ యాంగిల్ ఎటు ఉంటది? సేమ్ అదే డైరెక్షన్ లో ఉంటుంది, 0 0. నెక్స్ట్, సో ఈ థియరీ గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్వర్స్ నేచర్ ఆఫ్ లైట్ షోన్ బై ట్రాన్స్వర్స్ నేచర్ దేని నుంచి అబ్జర్వ్ చేయొచ్చు మనం? పోలరైజేషన్. పోలరైజేషన్ నుంచి వచ్చేదేంటి? ట్రాన్స్వర్స్ నేచర్ కి ప్రూఫ్ అన్నమాట పోలరైజేషన్. సో ఇవన్నీ థియరీ మీరు తర్వాత చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 సాల్వ్ చేయండి. Two Nichols are oriented. Nichols nothing but polarization. Polarizers. Two polarizers are oriented, making an angle 60. Then percentage of unpolarized light which passes through the system. Angle ఎంత ఉంది రెండిటికి? So this is the first polarized. This is the second one. So this is the previous axis. Now this axis is making an angle 60 degrees. Here one unpolarized light is there, that is going through this one. Unpolarized light రెండు పోలరైజర్ నుంచి ఎంటర్ అవుతుంది అంటున్నాడు. వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ? ఈ రెండింటికి యాంగిల్ ఎంత అన్నట్టు చూడండి ఒకసారి. వాట్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ టూ పోలరైడ్స్? 60 degrees is the angle. యాంగిల్ ఎంత? 60 degrees. సో అది ఇచ్చిన క్వశ్చన్. సో ఈక్వేషన్ ఎలా రాస్తాం? సో ఫస్ట్ దిస్ ఇస్ పోలరైజర్, దిస్ వన్ ఎనలైజర్. పోలరైజర్ నుంచి బయటికి రాగానే ఇక్కడ I0 ఎంటర్ అయింది అనుకుందాం. I0 ఇందులోకి ఎంటర్ అవుతుంది, బయటికి రాగానే ఎంత అవుతుంది? I0/2. లెట్ ఇట్ బి I1. I1 ఏమనుకుంటున్నాం? ఫస్ట్ పోలరైజర్ నుంచి బయటికి రాగానే ఇంటెన్సిటీ ఎంత అవుతుంది? I0/2. దట్ ఈస్ ఫిక్స్డ్. ఫస్ట్ పోలరైజర్ నుంచి వచ్చిందంటే ఫిక్స్డ్ I0/2 నే. నెక్స్ట్ దీని నుంచి బయటకు వచ్చేసరికి ఏమవుతుంది? లెట్ ఇట్ బి I2. ఇంటెన్సిటీ విల్ బి I2. I2 ఫార్ములా ఈజ్ I1 అంటే ప్రీవియస్ ద రాయాలి. ఇది ఎప్పుడు కూడా I0 రాయకూడదు, ప్రీవియస్ రాసుకోవాలి. I1 cos square theta. Substitute the values. I1 ఎంత? I0/2 cos square theta ఎంత? 60. సో యాంగిల్ 60 అన్నాడా 30 అన్నాడా చూడండి. మేకింగ్ అన్ యాంగిల్ 60 ఓరియంటెడ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ 60. డైరెక్ట్ గా రెండు యాక్సిస్ కి మధ్యలో యాంగిల్ అన్నాడు, సో ఇబ్బంది లేదు. 60 తీసేసుకోవచ్చు. cos 60 ఎంత? cos 60 సో 1/2 అంతేనా? 1/2 ఏనా? cos 60 హోల్ స్క్వేర్ ఉందిగా, 1/4. సో I0/8. సో 1/8 అంటే ఎంత? 1/8 అంటే 0.125. 125 ఇంటూ I0. అదే పర్సెంటేజ్ లో రాస్తే, దీన్నే పర్సెంటేజ్ లో రాస్తే ఎంత అవుతుంది? 12.5 I0 పర్సెంటేజ్. 12.5%. జస్ట్ దీన్ని 100 తో మల్టిప్లై చేసేయండి సరిపోతుంది. 100 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 12.5. ఫ్రాక్షన్ అయితే 0.125. అదే పర్సెంటేజ్ లో అయితే 100 తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 12.5. 12.5%. సో ఇది క్యాల్కులేషన్. ఇది ఒక మోడలే ఇందులో ఇంపార్టెంట్. ఈ మోడల్ అర్థమైందా లేదా? సో ఫస్ట్ పోలరైజర్ నుంచి రాయగానే I1 ఈక్వల్ టు I0/2 రాస్తాం. నెక్స్ట్ పోలరైజర్ నుంచి వస్తే I1 ఇంటూ రాయాలి. ఇక్కడ ప్రీవియస్ గా రాసుకోవాలి. ఇప్పుడు కూడా I1 ఇంటూ రాయాలి, అంతేగాని డైరెక్ట్ గా I0 ఇంటూ రాయాలి. ఇక్కడ I1 ఇంటూ cos square theta. I1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి theta వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మోడల్ అంటే ఈ టాపిక్ లో ఇదే. యాంగిల్ ఒకటి ఐడెంటిఫై చేయడం రావాలి. ఇక డైరెక్ట్ గా పోలరైజర్ యాక్సిస్ మధ్యలో యాంగిల్ ఇచ్చాడు కాబట్టి ఇష్యూ లేదు. క్వశ్చన్ నెంబర్ 17. An unpolarized light falls on two polarizing sheets placed one on top of the other. What must be the angle between the characteristic directions of sheets if the intensity of final transmitted light is 1/3 of the maximum intensity?
సో ఫైనల్ ఇంటెన్సిటీ ఎంత అంటున్నాడు? 1/3 ఆఫ్ ది మాక్సిమం ఇంటెన్సిటీ అంటున్నాడు. సో యాంగిల్ అడుగుతున్నాడు సేమ్. సో ఇంత ముందు మోడలే. సో ఫైనల్ ఆన్సర్ ఇచ్చేసాడు, యాంగిల్ అడుగు సేమ్ మోడల్. ఎలా చేస్తాం? సేమ్ ఫార్ములానే. సో యాంగిల్ తెలియదు మనకి, తేడా తెలియదు. సో ఫైనల్ ఏమంటున్నాడు? సో I2 ఏం రాయొచ్చు? I0/2 cos square theta అని రాయొచ్చా? సో ఒకదాని పైన ఒకటి ఉందన్నా, సెపరేట్ చేసి ఉన్నాయన్నా అదే రిలేషన్ వస్తుంది, ఫార్ములాస్ ఏం మారదు. I2 ఎంత అంటున్నాడు? 1/3 ఆఫ్ ది మాక్సిమం. మాక్సిమం అంటే ఎంత? ఇది ఇనీషియల్. సో I2 ఏం రాయొచ్చు? I0/3 ఈక్వల్ టు I0/2 ఇంటూ cos square theta. నెక్స్ట్ cos square theta ఎంత అవుతుంది? cos square theta. సో ఈ 2 తీసుకెళ్ళి 2/3. Then cos theta √2/3. సో 1/3 ఆఫ్ ది మాక్సిమం కదా అన్నాడు. 1/3 ఏనా? 1/3 ఆఫ్ ది మాక్సిమం. √2/3 వాల్యూ ఎంత ఉంటుంది యావరేజ్ గా? √2/3. 2/3 వాల్యూ ఎంత? 0.66 అంతేనా? రూట్ 0.66 రూట్ 0.66 అంటే ఎంత? 0.8 దగ్గరలో వస్తుంది. 0.8 అంటే మనకి తెలిసినయండి సైన్ 30 వాల్యూస్ 60 వాల్యూస్ తెలుసు. కాస్ 30 ఎంత? కాస్ 30 √3/2 అంటే 1.5 √1.5 నియర్లీ 1.2 అలా వస్తుంది. అవునా? నెక్స్ట్ 60 1/2 0.5 అలా వస్తుంది. అవునా? సో 30 డిగ్రీస్ అయితేనేమో 1.2 అలా వచ్చింది, 60 డిగ్రీస్ ఏమో 0.5. సో అంటే మనకు వచ్చిన వాల్యూ అక్కడ ఉంది 0.8. అంటే ఈ రెండింటి మధ్యలో ఉంది కదా, 0.5 కి 1.2 కి మధ్యలో ఉంది. అంటే 30 కి 60 కి మధ్యలో ఉంటుంది ఆన్సర్. 30 కి 60 కి మధ్యలో ఉన్న ఆన్సరే ఉంది 55. 30 కి 60 కి మధ్యలో ఉంటుంది ఆన్సర్. సో మనకి ఎగ్జాక్ట్ గా వాల్యూ తెలియదు కదా, గుర్తు పెట్టుకుంటాం అన్ని. 55 కి ఎంత, 56 కి ఎంత గుర్తు పెట్టుకోలేదు. సో అందుకని ఏం చేసాం? 30 వాల్యూ ఎంత? 1.2. 60 √3/2 కదా. √3/2 √3 అంటే ఎంత? 3/2 అంటే √1.5 కదా. 1.5 √12 into 12 ఎంత? 144. √3/2. ఎంత వస్తుంది ఫైనల్ ఆన్సర్? సో √3 అంటే 1.732. 1.732/2 అంటే దిస్ ఈక్వల్ టు 0.8. 0.8. 30 వాల్యూ ఏమో 0.8, 60 వాల్యూ 0.5. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 0.8. 30 నియర్లీ 30 ఉందా? ఎగ్జాక్ట్ చేయాల్సింది. సో 1.5. సో 0.66 కి రూట్ చూడండి. 64 రూట్ 0.8 కన్నా ఎక్కువ ఉండాలి. 0. మోర్ దాన్ 0.8 ఉండాలి. 0.8 0.8 35 55 రెండు ఛాన్స్లు ఉన్నాయి. సో అది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఎగ్జాక్ట్ గా చేయండి. ఎగ్జాక్ట్ అంటే ఏం కాదు, వాల్యూస్ యాంగిల్స్ కాదు. యాంగిల్స్ కాదు, రూట్ వాల్యూస్ √3/2 కి అవి ఎగ్జాక్ట్ గా చేసి దేని దగ్గరికి వస్తుందో చూడండి. సో 55 కి దగ్గరికి వస్తుంది. సో లాస్ట్ మోడల్ కంక్లూడ్ చేసేద్దాం ఈ మోడల్. ఇంకా నెక్స్ట్ 18 క్వశ్చన్ నెంబర్ 18 సాల్వ్. సో ఇంటెన్సిటీ ఇచ్చాడు డైరెక్ట్ గా. అన్పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీ ఎంత ఇచ్చాడు? 32.
passes through three polarizers such that transmission axis of the first one and second one makes an angle 30 with each other. Transmission axis of the last polarized crossed with the first. Then intense. So ఈ ప్రాబ్లం ఐడియా వస్తే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాబ్లం ఐడియా ఉంటే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాంగిల్స్ ఐడెంటిఫై చేయడం మెయిన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. సో ట్రై చేయాలి, మీరు ట్రై చేయాలి. సో 3 పోలరైజర్స్ రాసుకుని మీరు ట్రై చేయండి, వస్తుంది. ఈ మోడల్ చేయడం వస్తే ఇది టాపిక్ కంప్లీట్ అయిపోయింది. క్రాస్డ్ అంటే ఏంటి? 90 degrees అనమాట. క్రాస్డ్ పోలరైజర్స్ ఆర్ క్రాస్డ్ అన్నాడు అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి? ఆ రెండింటికి యాంగిల్ ఎంత ఉన్నట్టు? 90 degrees ఉన్నట్టు. క్రాస్డ్ పోలరైజర్స్ అంటే యాంగిల్ 90 ఉన్నట్టు. సో 3 పోలరైజర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ వన్ యాక్సిస్ ఎలా ఉంది? ఫస్ట్ కి సెకండ్ కి యాంగిల్ ఎంత? 30 degrees. అది ఓకే కదా? సో ఫస్ట్ కి సెకండ్ కి యాంగిల్ 30 degrees. సో హియర్ థీటా ఇస్ హౌ మచ్? 30 degrees. ఫైన్. నెక్స్ట్ వన్, దీనికి ఎందుకని? సో ఫస్ట్ వన్ ఈజ్ క్రాస్డ్ విత్ లాస్ట్ వన్ అన్నాడు. క్రాస్డ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా ఫస్ట్ యాక్సిస్ లాస్ట్ యాక్సిస్ ఎలా ఉన్నాయి? 90 degrees లో ఉండాలి. ఎందుకని 90 రాశాను? క్రాస్డ్ అని మెన్షన్ చేశారు క్వశ్చన్ లో, చూడండి. క్రాస్డ్. సో పోలరైజర్స్ ట్రాన్స్మిషన్ యాక్సిస్ ఆఫ్ ది లాస్ట్ పోలరైజర్ ఈజ్ క్రాస్డ్ విత్ ద ఫస్ట్ వన్. Transmission axis of the last polarizer is crossed with the first one. Last polarizer ఏంది? crossed with the first one. సో అందుకని ఏం రాస్తున్నాం మనం? ఫస్ట్ లాస్ట్ కి యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. ఫస్ట్ యాక్సిస్ కి లాస్ట్ యాక్సిస్ కి ఎంత? 90 degrees. సో మనకి బట్ థీటా ఈజ్ నథింగ్ బట్, థీటా అంటే ఏంటి? దట్ ఇస్ యాంగిల్ బిట్వీన్ ఎడ్జసెంట్ పోలరైజర్స్. అంటే ఈ రెండింటికి యాంగిల్ థీటా అంటాం, ఈ రెండింటికి యాంగిల్ థీటా అంటాం. మరి ఈ రెండింటికి యాంగిల్ ఎంత? దీనికి 90 అంటున్నాం, ఓకే. మరి ఈ రెండింటికి 60 degrees. ఎందుకని? దీని నుంచి తీసుకోవాలి యాంగిల్. సో దీని నుంచి కాదు తీసుకోవాల్సింది మనం యాంగిల్. సెకండ్ పోలరైజర్ లైన్ ఎలా ఉంది? ఇది సెకండ్ పోలరైజర్ లైన్. ఇది 30 అని ఉంది ఇక్కడ. ఇది 30 అయితే ఈ రిమైనింగ్ ఎంత? 60 degrees అవుతుంది. సో థీటా 1 30 రాయండి, థీటా 2 ఎంత రాయాలి? 60 degrees రాయాలి. ఆ యాంగిల్ రాసుకోవడం వస్తే ఈ టాపిక్ అయిపోయినట్టు. ఆ యాంగిల్ రాసుకోవడం తర్వాత ఏం లేదు, మిగిలిన సబ్స్టిట్యూషన్. ఫస్ట్ పోలరైజర్ నుంచి బయటకు రాగానే ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది? I0/2. నెక్స్ట్ అక్కడ థీటాతో సంబంధం లేదు ఇంకా. నెక్స్ట్ పోలరైజర్ నుంచి బయటకు వచ్చేసరికి సో I0. సో ఫార్ములా రాయండి. ఫార్ములా రాస్తే ఇది I1 అనుకుందాం, I1. నెక్స్ట్ సెకండ్ పోలరైజర్ నుంచి బయటకు రాగానే I2 ఈక్వల్ టు I1 cos square theta 1. సబ్స్టిట్యూట్ చేయండి. I1 అంటే ఎంత? I0/2 cos square theta 1 cos theta 30 cos 30 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్. సో I0/2 ఇంటూ √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసరికి I3 ఈక్వల్ టు I2 cos square theta 2. I2 ఎంత? 3I0/8. నెక్స్ట్ cos square 60 cos 60 1/2 1/4. So this is equal to 3I0/32.
సో నియర్లీ 10. సో I naught వాల్యూ ఎంత ఇచ్చాడు 32. సో 32 by 32 into 3. సో 3 ఆన్సర్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే యాంగిల్ ఐడెంటిఫికేషన్ ఇది. సో ఫస్ట్ పోలరైజర్ కి దీనికి యాంగిల్ మీద డిపెండ్ అవ్వదు అసలు. ఈ రెండింటికి యాంగిల్ మీద డిపెండ్ అవ్వదు. డైరెక్ట్ గా I naught by 2 రాసేయడమే. అంటే ఈ మోడల్ సరిపోతుంది. ఇదే ఈ మోడల్ చేయగలిగితే టాపిక్ సరిపోతుంది. ఫార్ములా ఏంటి I equal to I naught cos square theta. ఆ ఫార్ములా జస్ట్ మనకి 3 కూడా ఇవ్వడం రెండు వేస్తాడు. రెండింటి సరిపోతుంది. రెండింటిని సాల్వ్ చేయగలుగుతారంటే క్రాస్ అంటే మీనింగ్ ఏంటి 90 degrees ఉండాలి. చూసుకోండి మనకు కావాల్సిన theta అంటే ఏంటి యాంగిల్ బిట్వీన్ ఎడ్జసెంట్ పోలరైజర్స్. సో పోలరైజర్స్ కి పోలరైజర్ మధ్యలో ఉన్న వాటికి ఈ రెండింటికి యాంగిల్ తీసుకోవాలి. ఈ రెండింటికి యాంగిల్ తీసుకోవాలి. theta అంటే theta should be angle between the adjacent polarizers. పక్క పక్కన ఉన్న పోలరైజర్ కి యాంగిల్ ని theta అంటే. యాక్చువల్లీ తర్వాత చెక్ చేయండి మీరు సేమ్ అలాగే ఉంటాయి మోడల్. సో 19 చూడండి. An unpolarized light intensity I naught incident on polarizing sheet. The intensity of light which does not get transmitted. ఎంత ట్రాన్స్మిట్ అవ్వదు does not get transmitted. I naught by 2. I naught by 2 ట్రాన్స్మిట్ అవుద్ది. ఎంత అయిపోయింది I naught by 2 అయిపోయింది. సో దట్ I naught by 2 is the answer. ఎంత ట్రాన్స్మిట్ అయింది చూసుకొని అందులోంచి టోటల్ నుంచి తీసేస్తాం. 50% ట్రాన్స్మిట్ అవుతుంది. Next, refractive index of a material equal to tangent of polarizing angle, then it is called Brevester's law. So what is meant by Doppler effect? So Doppler effect and change in frequency. Change in frequency due to relative motion. The change in frequency due to relative motion is called Doppler effect. I don't know. Doppler effect. What is the basic statement there? The change in frequency in apparent frequency. Change in frequency due to relative motion. Change in frequency due to relative motion. No. So in this case, Doppler effect of light, two different cases are there. One is a source moving towards the observer. Other one is a source moving away from the observer. So first one, case 1. Case 1. Source of light moves towards the stationary observer. Case 1, right? Case 1. Source of light moving towards the observer. So ఈ ఫార్ములాస్ ఏం అక్కర్లేదు. ఇదంతా డెరివేషన్. డైరెక్ట్ మన ఫార్ములాకి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సోర్స్ ఫ్రీక్వెన్సీని ఎంత అనుకుందాం న్యూ అనుకుందాం. సో ఒరిజినల్ ఫ్రీక్వెన్సీని న్యూ అనుకుంటే న్యూ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ న్యూ ఫ్రీక్వెన్సీని న్యూ డాష్ అనుకుందాం. సో వాట్ ఈస్ న్యూ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ న్యూ డాష్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ న్యూ ఫ్రీక్వెన్సీ. నౌ వాట్ ఈస్ ద రిలేషన్? రైట్ డౌన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ వన్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ న్యూ డాష్ ఈక్వల్ టు apparent frequency nu dash equal to nu into v by c. v అంటే వెలాసిటీ. చూసుకోండి న్యూ లేకపోతే ఒకసారి ఫ్రీక్వెన్సీ రాసేయండి f అని రాసేయండి. f dash equal to f into 1 minus v by c అని రాయండి. ఇలా అయితే f అంటే ఫ్రీక్వెన్సీ కన్ఫ్యూజన్ ఉండదు. ఏదంటే ఇక్కడ న్యూ నా v నా కన్ఫ్యూజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీని f అని రాసుకోండి. f dash equal to f into 1 plus v by c. అంటే చూడండి అసలు సోర్స్ ఆఫ్ లైట్ స్టేషనరీ అబ్జర్వర్ అంటే మన దగ్గరికి సోర్స్ వస్తుంది అనుకోండి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా? ఇంక్రీజ్ అవ్వాలా. ఒక పాయింట్ గుర్తుంటే ఈక్వేషన్ రాసేయచ్చు. సో ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాం ప్లస్ అని రాస్తాం. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వాలి సో ప్లస్ రాయండి. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ ఏమవుతుంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. వేవ్ లెంత్ డిక్రీజ్ అవ్వాలి సో మైనస్ రాయండి. అంటే రెండే ఫార్ములా దానికి ఎక్స్పాన్షన్. సో వీటి నుంచి రాస్తాం. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా అపరెంట్ వేవ్ లెంత్ లాంబ్డా డాష్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 1 మైనస్ v బై c.
అపరెంట్ వేవ్ లెంత్ లాంబ్డా డాష్ ఈక్వల్ టు 1 మైనస్ వి బై సి. అంటే ఇక్కడ వేవ్ లెంత్ తగ్గుతుందా పెరుగుతుందా? వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది, మైనస్ ఉందిగా. ఒరిజినల్ వేవ్ లెంత్ కన్నా మైనస్ ఉంది ఇక్కడ. సో ఒరిజినల్ వేవ్ లెంత్ కన్నా తక్కువ ఉంటుంది. సో తక్కువ వేవ్ లెంత్, సో FGR లో దేనికి తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది? వైలెట్ లైట్ కే కదా. సో వైలెట్ లైట్ కేనా. సో దిస్ ఇస్ కాల్డ్ వైలెట్ షిఫ్ట్. అందుకనే ఇది వేవ్ లెంత్ తగ్గుతుంది కాబట్టి వైలెట్ లైట్ కరస్పాండింగ్. సో దట్ దిస్ ఇస్ కాల్డ్ వైలెట్ షిఫ్ట్. వైలెట్ షిఫ్ట్ అంటున్నాం. ఇప్పుడు వైలెట్ షిఫ్ట్ అంటున్నాం. సోర్స్ ఎలా మూవ్ అవుతుంది? ఏవైనా టువర్డ్స్. సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది అబ్జర్వర్. సోర్స్ కనుక దగ్గరికి వస్తుంటే వేవ్ లెంత్ ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ డిక్రీజ్ అయిందంటే వైలెట్ లైట్ కరస్పాండింగ్. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ వైలెట్ షిఫ్ట్. వైలెట్ షిఫ్ట్ అంటాం. వైలెట్ షిఫ్ట్ అంటే ఫార్ములాస్ ఇవే. సో ఒకసారి డైరెక్ట్ గా వైలెట్ షిఫ్ట్ రెడ్ షిఫ్ట్ అని అడుగుతాయి అంటే ఫార్ములాస్ ఇవి. అండ్ సోర్స్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది అబ్జర్వర్ అనకుండా వైలెట్ షిఫ్ట్ అంటారు. వైలెట్ షిఫ్ట్ అంటే ఏంటి? వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ డిక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ అవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ రెండు ఫార్ములాస్ ని రీఅరేంజ్ చేద్దాం. ఈ రెండు ఫార్ములాస్ ని రీఅరేంజ్. దీని నుంచి చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే లాంబ్డా డాష్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ వి బై సి రాయచ్చా? వి బై సి రాయచ్చలాగా. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళండి. దెన్ లాంబ్డా వి బై సి is equal to lambda minus lambda dash है ना. lambda into v by c ने ఎలా రాయొచ్చు? lambda into lambda dash. lambda into lambda dash ని delta lambda అంటున్నాం. సో lambda v by c. delta lambda ఫార్ములా ఏంటి? lambda v by c. అదే ఇక్కడ రాసి delta lambda equal to lambda v by c. that is called change in wavelength. delta lambda అంటే ఏంటి? change in wavelength. change in wavelength ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా ఇంటూ వి బై సి. నెక్స్ట్ అలాగే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ రాస్తే, చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ రాస్తే డెల్టా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి బై సి. ఎఫ్ ఇంటూ వి బై సి. చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఎఫ్ ఇంటూ వి బై సి అవుతుంది. చేంజ్ ఇన్ వేవ్ లెంత్ లాంబ్డా ఇంటూ వి బై సి. దీని నుంచి సాల్వ్ చేసింది అది. దీని నుంచే సాల్వ్ చేసాం. సింపుల్ గా ఇది పెట్టుకుంటే దీని నుంచి డెల్టా లాంబ్డా బై లాంబ్డా అవుతుంది వి బై సి. డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఏమంటాం? ఫ్రాక్షనల్ చేంజ్ అంటాం. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ అడిగాడు అనుకోండి వి బై సి. సో ఈ మూడు ఫార్ములాస్ అపరెంట్ వేవ్ లెంత్, చేంజ్ ఇన్ వేవ్ లెంత్, ఫ్రాక్షనల్ వేవ్ లెంత్. మరి పర్సెంటేజ్ అడిగితే ఇంటూ 100 వచ్చిన దానికి ఇంటూ 100. దీనికి ఇంటూ 100 రాస్తే పర్సెంటేజ్. సో ఆ మూడు ఫార్ములాస్ ఇంపార్టెంట్. వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ అవసరం లేదు, వేవ్ లెంత్ అడుగుతుంది. So what is the change in wavelength or what is the apparent wavelength formula? Lambda dash equal to lambda into 1 minus v by c. Apparent wavelength ante. Next change in wavelength or Doppler shift ante. Change in wavelength anna Doppler shift anna ote. Change in wavelength or Doppler shift equal to lambda into v by c. Lambda into v by c. Next one. Percent fractional decrease in wavelength ante v by c ante. v by c calculate చేస్తే సరిపోతుంది. ఫ్రాక్షనల్ చేంజ్ అంటే జస్ట్ వి బై సి క్యాలిక్యులేట్ చేస్తాం. అదే డాప్లర్ షిఫ్ట్ కానీ సో అపరెంట్ చేంజ్ ఇన్ వేవ్ లెంత్ కానీ అడిగితే లాంబ్డా ఇంటూ వి బై సి క్యాలిక్యులేట్ చేస్తాం. లేదు అపరెంట్ వేవ్ లెంత్ అడిగితే లాంబ్డా ఇంటూ 1 మైనస్ వి బై సి చేయాలి. ఈ 3 ఫార్ములా. జస్ట్ నెక్స్ట్ దాంట్లో జస్ట్ సైన్ ఏ మార్పు. ఇక్కడ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఏ షిఫ్ట్ అంటాం? ఇది వైలెట్ షిఫ్ట్. వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి వైలెట్ షిఫ్ట్. సో ఇది ఐడియా వస్తే నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటుంది. సో వైలెట్ షిఫ్ట్ లో సోర్స్ ఎలా మూవ్ అవుతుంది? సోర్స్ అబ్జర్వర్. సోర్స్ అంటే ఇక్కడ ఏం కాదు, స్టార్స్ అని అబ్జర్వ్ చేయడానికి మనం ఈ ఫార్ములాస్ వాడతాం. దేనికి వాడతాం ఈ ఫార్ములాస్? స్టార్స్ కేస్ లోనే ఇవి వాడతాం అన్నమాట. స్టార్స్ మన దగ్గరకు మూవ్ అవుతుందా లేదంటే మన దగ్గర నుంచి దూరంగా మూవ్ అవుతుందా చెప్పడానికి ఇది వాడాలి. డైరెక్ట్ చూస్తే చెప్పగలమా? ఎటు మూవ్ అవుతుందో తెలియదు. ముందు మనం ఎటు మూవ్ అవుతుందో తెలియాలి కదా. తెలుసుదా? తెలియదు. దాన్ని బట్టి ఈ కలర్ని బట్టి మనకి ఐడెంటిఫై చేస్తాం. వైలెట్ లైట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో టువర్డ్స్ మూవ్ అవుతుందని చెప్తారు.
వైలెట్ లైట్ అయితే వేవ్ లెంత్ తగ్గుద్ది, వేవ్ లెంత్ తగ్గిందంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందంటే అది మన దగ్గర మూవ్ అవుతుంది. అదే రెడ్ లైట్ వస్తే ఇవే మూవ్ అవుతుంది కంక్లూడ్. అంటే స్టార్స్ మోషన్ ని ఐడెంటిఫై చేయడానికి ఇవి వాడతాం. నెక్స్ట్ వన్, సెకండ్ కేస్ 2. Source of light moving away from the stationary observer. Source of light is nothing but star only. Stars motion observe చేయడానికి ఈ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అనేది వాడతాం. కేస్ 2, source of light moving away from the stationary observer. సో ఈ ఫార్ములా అవసరం లేదు, మనం క్యాలిక్యులేషన్ లో వాడాం. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇవే మూవ్ అవుతుందంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇంత ముందు రాసిన ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ కూడా, కానీ మైనస్ ప్లస్ చేయండి. రైట్, ఫస్ట్ వన్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎఫ్ అని రాయండి, ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ రాయండి. ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 1 మైనస్ వి బై సి. ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 1 మైనస్ వి బై సి. Next, apparent wavelength lambda dash equal to lambda into 1 plus v by c. Lambda into 1 plus v by c. Next one, Doppler shift or apparent change in wavelength. Apparent change in wavelength formula is delta lambda equal to lambda into v by c. Same అదే వస్తుంది, ఇంకా ముందు కూడా అదే ఉంది. Delta lambda equal to lambda into v by c. That is called Doppler shift. Previous case లో కూడా అదే ఫార్ములా. నెక్స్ట్, ఫ్రాక్షనల్ చేంజ్, ఇప్పుడు కూడా అదే ఫార్ములా, v by c ని. ఈ రెండు సేమ్, ప్రీవియస్ కేస్ లో ఏ ఫార్ములాస్ ఉన్నాయో అవే వస్తాయి, ఈ రెండే మారుతాయి. జస్ట్ ప్లస్ మైనస్ మీరు డిసైడ్ చేసుకోండి. అబ్జర్వర్ టువర్డ్స్ మూవ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీలో ప్లస్ రాయాలి, వేవ్ లెంగ్త్ లో మైనస్ రాయాలి. అదే ఏవే మూవ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీలో మైనస్, వేవ్ లెంగ్త్ లో ప్లస్. ఫ్రీక్వెన్సీ అడిగే ఛాన్స్ ఉండదు, వేవ్ లెంగ్త్ మీద. సో ఇక్కడ వేవ్ లెంగ్త్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ రెడ్ షిఫ్ట్. రెడ్ షిఫ్ట్ అని చెప్పి, రెడ్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి, సోర్స్ ఎటు మూవ్ అవుతుంది, టువర్డ్స్ అబ్జర్వరా, అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. రెడ్ షిఫ్ట్ అంటే source is moving away from the observer. Question number 1 చూడండి. The observed wavelength of light coming from the distant galaxy is found to increase by 0.5%. So increase అయింది. Wavelength increase అయిందా, frequency increase అయిందా? Wavelength increase అయింది. Wavelength increase అయిందంటే frequency ఏమవుతుంది, decrease అవుతుంది. Okay, fine. Next, as compared to the coming from the terrestrial source, then galaxy moving away na ledante moving towards. Stationary kaduga, stationary kaadu, approaching the earth with velocity of light kaadu. Ee renditlo cheppandi, cd receding ga away, receding ga ledante moving towards, moving away. సో వేవ్ లెంగ్త్ ఏమైంది, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయింది. వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అయిందంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయిందంటే మూవింగ్ అవే. సో మూవింగ్ అవే, అవే ఉంది అంటే రిసీడింగ్ ఫ్రమ్ ది ఎర్త్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్, రిసీడింగ్ ఫ్రమ్ ది విత్ వెలాసిటీ 1.5 into 10⁶. అంటే సి గానీ డి గానీ చూద్దాం. ఫార్ములాలో చెక్ చేసుకోవడం. ఫార్ములా ఏంటి, డెల్టా లాంబ్డా బై లాంబ్డా. ఫార్ములా ఏంటి, v బై సి. డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఎంత ఇచ్చాడు, 0.5% అన్నాడు. అంటే 0.5/100 ఈక్వల్ టు v బై సి. సి వాల్యూ ఎంత, 3 into 10⁸. జస్ట్ డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఎంత అన్నాడు, 0.5% అన్నాడు. పర్సెంటేజ్ తీసేయాలంటే 500 రాసుకోవాలి. సో 0.5/100 రీఅరేంజ్ చేయండి. v ఈక్వల్ టు, సో 0.5 into 3 into 10⁸/100 అంటే 1.5 into 10⁶
6 meter per second. 1.5 into 10 power 6 meter per second. అంతే క్యాల్కులేషన్ ఇలాగే ఉంటుంది. ఇంత మించి ఎక్కువే ఉండదు. డైరెక్ట్ ఫార్ములా డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా బై సి ఎక్కువ అడిగేది. లేదంటే లాంబ్డా డాష్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 1 మైనస్ వి బై సి కానీ 1 ప్లస్ వి బై సి కానీ ఫార్ములా. మరిన్ని ఫార్ములా. నెక్స్ట్ so try to solve next one. A star producing light of wavelength 6000 angstroms moving away from the earth with a speed of 5 km per second. Due to Doppler effect, the shift in wavelength అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? డెల్టా లాంబ్డా క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా లాంబ్డా ఫార్ములా ఉంది. డెల్టా లాంబ్డా ఫార్ములా ఉంది. లాంబ్డా ఇంటూ వి బై సి. డెల్టా లాంబ్డా ఫార్ములా ఏంటి? డెల్టా లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ వి బై సి. లాంబ్డా ఇంటూ వి బై సి. సో ఇక్కడ డేటా ఏంటో చూడండి. లాంబ్డా వాల్యూ ఎంత? 6000 యాంగ్స్ట్రమ్స్. లాంబ్డా సబ్స్టిట్యూట్ చేద్దాం. 6000 యాంగ్స్ట్రమ్స్ అంటే 6000 ఇంటూ 10 పవర్ -10 మీటర్స్. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత? 3 ఇంటూ 10 పవర్ 8 తెలిసిందేగా. నెక్స్ట్ 5 కిలోమీటర్ పర్ సెకండ్ అన్నాడు. 5 కిలోమీటర్ పర్ సెకండ్ అంటే 5 ఇంటూ కిలోమీటర్ మీటర్లకు మారిస్తే 10 పవర్ 3 మీటర్ పర్ సెకండ్ ప్లస్ 3. దీన్ని సాల్వ్ చేస్తే అనుకోవచ్చు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇంకేం ఉండదు. సో అప్రోచింగ్ రిసీడింగ్ రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ ఎల్లో షిఫ్ట్ తెలుస్తూ సరిపోతుంది. అంటే వైలెట్ షిఫ్ట్ అన్నాం, జనరల్గా బ్లూ షిఫ్ట్ అంటాం. వైలెట్ షిఫ్ట్ అన్నాం, బ్లూ షిఫ్ట్ అంటాం. రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ అంటాం. సో వైలెట్ అంటే ఏంటి? వైలెట్ అంటే దేని చెప్తున్నాం? వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అయితే దాన్ని బ్లూ షిఫ్ట్ అని కూడా అంటాం. మేజర్ కేస్ లో వైలెట్ అని మాట్లాడడం, బ్లూ అని మాట్లాడడం. బ్లూ షిఫ్ట్ ఎంత వచ్చింది? సో 6000/3 అంటే 2000 ఏనా? 2000 ఇంటూ 5 ఇంటూ పవర్స్ క్యాలిక్యులేట్. సో 10 పవర్ ఈ పైకి తీసుకెళ్తే -18 ప్లస్ 3. $10,000 ఇంటూ 10 పవర్ -15 సరిపోయిందా? సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. సో తీసేస్తే 10 పవర్ -11 డెల్టా లాంబ్డా కదా మీటర్స్. 10 పవర్ -11 మీటర్స్. అదే యాంగ్స్ట్రమ్స్ లో అయితే 0.1 ఇంటూ 10 పవర్ -10 మీటర్స్. -10 మీటర్స్ ని యాంగ్స్ట్రమ్ అనొచ్చు, లేదంటే 0.1 యాంగ్స్ట్రమ్ అవుతుంది. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇది, ఇంకా వేరే ఛాన్సే ఉండదు. అది రెడ్ షిఫ్టా బ్లూ షిఫ్టా మనం ఐడెంటిఫై చేయడం మెయిన్. అంటే ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ అనేది చెప్పడం థియరిటికల్ గా మెయిన్. సో ఈ ప్రాబ్లం సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఆన్సర్ ఏంటి? 0.1 యాంగ్స్ట్రమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. The shift of wavelength of light indicated by star towards violet. Then it shows the star is violet వచ్చింది అనుకోండి. స్టార్ ఏం చెప్తాం? మూవింగ్ టువర్డ్స్ ది ఎర్త్. స్టార్ అబ్జర్వర్ అంటే ఎర్త్ మీదే ఉంటాడు. సో మూవింగ్ టువర్డ్స్ ది ఎర్త్. స్టేషనరీ కాదు, మూవింగ్ ఏవే కాదు, ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ కాదు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. Assuming that universe is expanding, if the spectrum of light coming from the star is going away from the earth is tested, then in the wavelength of light increase avar avuna source moving towards evena universe is expanding, going away, which is going away. So even move avutunte సో ఫ్రీక్వెన్సీ ఏమాలి? డిక్రీజ్ అవ్వాలి. ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అయితే వేవ్ లెంగ్త్ ఏమాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవుతుందంటే రెడ్ షిఫ్ట్ రావాలి. రెడ్ వేవ్ లెంగ్త్ రెడ్ రావాలి. సో రెడ్ లేదు ఇక్కడ చూడండి. దేర్ విల్ బి నో చేంజ్. ద స్పెక్ట్రమ్ విల్ మూవ్ టువర్డ్స్ ఇన్ఫ్రారెడ్, టువర్డ్స్ అల్ట్రావైలెట్. ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ లో సో వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉండేది ఏంటి?
ఇన్ఫ్రారెడ్ అల్ట్రా వైలెట్ వేవ్ లెంత్ ఎక్కువ ఉండేది ఏంటి? సో ఇన్ఫ్రారెడ్ రీజియన్ కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ వేవ్ లెంత్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? నెక్స్ట్ వన్ లాస్ట్ ఎంత? 6 into 10 power 7 v 6 into 10 power 7 లాంబ్డా ఎంత? 4600. ఎటు మూవ్ అవుతుంది చూడండి. రాకెట్ హ్యాస్ బ్లూ లైట్ ఇన్ ఇట్. వాట్ విల్ బి ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ రికార్డెడ్ విత్ అబ్జర్వర్ ఆన్ ది ఎర్త్? రాకెట్ ఈస్ మూవింగ్ అవే నా టువర్డ్స్ ఫస్ట్ లైన్ లో ఇక్కడ చూడండి. రాకెట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ది ఎర్త్. రాకెట్ ఏవే మూవ్ అవుతుంది. ఏవే మూవ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. ఏవే మూవ్ అవుతుంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి. సో వేవ్ లెంత్ ఆల్రెడీ వేవ్ లెంత్ ఎంత ఉంది? 4600 ఉంది. సో దానికన్నా ఇంక్రీజ్ అవ్వాలిగా. క్యాల్కులేషన్ కూడా చేయక్కర్లేదు. ఇంక్రీజ్ అయ్యే ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. దీనికన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఎన్ని ఉన్నాయి? డైరెక్ట్ గా రాసి సాల్వ్ చేసినా అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసి తర్వాత సాల్వ్ చేయండి. రెండు ఉన్నాయి అనుకోండి. అలాగే 5900 ఒకటి, 6500 ఒకటి ఉన్నాయి. రెండు ఉన్నాయి అనుకోండి. అప్పుడు సాల్వ్. సో మూవింగ్ ఏదంటే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవ్వాలి, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇనిషియల్ వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 4600 ఇచ్చాడు. దానికన్నా ఇంక్రీజ్ అవ్వాలి. దానికన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఆన్సర్ వస్తుంది. ఎక్కువ ఉన్న వాల్యూ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. లేదంటే ఫార్ములా ఏంటి? ఏ ఫార్ములా రాయాలి? డెల్టా లాంబ్డా బై లాంబ్డా ఈక్వల్ టు v బై c. ఫైనల్ వేవ్ లెంత్ కదా క్యాలిక్యులేట్ చేయాలి మనం. అంటే లాంబ్డా డాష్ కి ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ ఏం రాస్తారు? లాంబ్డా డాష్ ఫార్ములా ఏంటి? లాంబ్డా డాష్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ 1 minus 1 plus 1 plus v by c. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. లాంబ్డా ఎంత? 4600. ఇక్కడ 4600 రాయండి. v వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. c వాల్యూ ఏమో 3 into 10 power 8. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్. నెక్స్ట్ go through the next question number 7. A spectral line lambda equal to 5000 angstroms in the light coming from the distant star observed as 5200 angstroms. What will be the resistance velocity of the star? So wavelength ఏమైంది? ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. సో ఇనిషియల్ 5000 కానీ వచ్చేసరికి ఎంత అయింది? 5200. Spectral line lambda equal to 5000 angstroms in the light coming from the distant star is observed as 5200 angstroms. So wavelength increase అయింది. What will be the velocity? So lambda dash ఇచ్చాడు, lambda ఉంది, v క్యాలిక్యులేట్ చేయాలి. lambda dash ఉంది, lambda ఉంది, v క్యాలిక్యులేట్ చేయాలి. lambda dash ఇది. This is the lambda dash. This is lambda. v క్యాలిక్యులేట్ చేయండి. ఫార్ములా ఏంటి? lambda dash equal to lambda into 1 plus v by c. ఆ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయండి. lambda dash equal to lambda into 1 plus v by c. lambda dash ఎంత? 5200. lambda 5000. దాని నుంచి c క్యాలిక్యులేట్, v క్యాలిక్యులేట్ చేసాం. సెకండ్ ఆప్షన్ రావాలి. 1.15 into 10 power 7 రావాలి. నెక్స్ట్ అయిపోతే 8th వన్ కూడా ట్రై. ఇంకా ఈ మోడల్ వచ్చేసి థియరీ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ థియరీ అంటే రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్. బ్లూ ని వైలెట్ అన్నాం కదా, వైలెట్ షిఫ్ట్ రెడ్ షిఫ్ట్ అనేది మెయిన్ కంక్లూజన్ చేయాలి. లేదంటే జస్ట్ డెల్టా లాంబ్డా కానీ లాంబ్డా డాష్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కానీ బి క్యాలిక్యులేట్ చేయడం సింపుల్ గానే ఉంటుంది. డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అంటే వెరీ సింపుల్. మీకు 2 స్టెప్స్ ఆన్సర్. ఎక్కువ టైం కూడా తీసుకోదు, క్యాలిక్యులేషన్ కూడా ఎర్రర్స్ రాదు, ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉండదు. సో థియరీ ప్రయారిటీ అంటే సైడ్ హెడింగ్ దగ్గర రాసుకున్నారా? మూవింగ్ టువర్డ్స్ అయితే ఏ షిఫ్ట్ అది? వైలెట్ ఆర్ బ్లూ షిఫ్ట్ అని రాయండి. ఇక్కడ సైడ్ హెడింగ్ దగ్గరే మూవింగ్ టువర్డ్స్ అయితే వైలెట్ ఆర్ బ్లూ షిఫ్ట్. మూవింగ్ ఏవైతే రెడ్ షిఫ్ట్. మూవింగ్ ఏవే దగ్గర బ్రాకెట్ లో రెడ్ షిఫ్ట్ అని రాసేస్తాం. నోట్స్ లోనే రాయండి. ఆప్షన్ బి రావాలి. నెక్స్ట్ ట్రై టు సాల్వ్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 అయిందా? సేమ్ అలాగే ఉంటాయి మోడల్స్ అన్ని. నెక్స్ట్ అయిపోతే క్వశ్చన్ నెంబర్ 9 సాల్వ్ చేయండి.
5500 angstroms wavelength undi emits, then it appears blue to the observer on the earth. So blue light కింద అబ్జర్వ్ చేస్తున్నాడు. Blue shift అంటే దేనికి రిలేటెడ్? Coming towards. Next one, question number 10. The velocity of light emitted by a source S observed by observer O, who is at rest with respect to S, is C. If the observer moves towards S with velocity V, then velocity of light observed will be. రెస్ట్ లో ఉంటే కనుక ఎంత వస్తుంది? వెలాసిటీ C వస్తుంది. సో అదే ఇప్పుడు మూవ్ అవుతున్నప్పుడు వెలాసిటీ ఎంత వస్తుంది? C ప్లస్ V వస్తుందా? C వస్తుంది. C మైనస్ V రాదు, C ప్లస్ V నా C ప్లస్ V అనే కాన్సెప్టే ఉండదు. ఎందుకని? సో దేనికి కూడా లైట్ వెలాసిటీ కన్నా ఎక్కువ ఉండదు. లైట్ వెలాసిటీ కన్నా దేనికి వెలాసిటీ ఎక్కువ ఉండదు. సో ఆప్షన్ C అని, C నే వస్తుంది. C ప్లస్ V కాన్సెప్ట్ ఉండదు. అయితే C మైనస్ V అవ్వాలి, లేదా ఇంటికి అవ్వాలి. C మైనస్ V అయితే కాదు, అపోజిట్ లో మూవ్ అవుతున్నాడు కాబట్టి యాడ్ అవ్వాలి. సో C1. ఇది ప్రయారిటీ అవుతుంది. నెక్స్ట్ ఇది చెప్పండి. Doppler effect in light, the term redshift significance. Redshift అంటే ఏంటి? Decrease in frequency నా increase in frequency? Decrease in frequency. Redshift అంటే increase in wavelength, అదే frequency లో చెప్పాలంటే decrease in frequency. Increase in wavelength or decrease in frequency. Next. The sun is rotating about its own axis. The spectral line emitted from the two ends of the equator for an observer on the earth will show towards red end, towards violet end, shift towards red end by one line, towards violet by other line, none of the other. So rotate అవుతుంది, ఎర్త్ రొటేట్ అవుతుంది, సన్ రొటేట్ అవుతుంది కదా, సన్ రొటేట్ అవుతుంది ఎర్త్. సేమ్ ఇచ్చాడు ఆ క్వశ్చన్ లో. రొటేట్ అయ్యేది ఏంటి? సన్ ఎర్త్? సన్ ఈజ్ రొటేట్. ఇది సన్ అనుకుందాం. సన్ రొటేట్ అవుతుంది. సో ఒక సైడ్ ఎలా ఉంటది, ఒక సైడ్ ఎలా ఉంటది. సో హియర్ ఈజ్ ద ఎర్త్ దట్ ఈజ్ అట్ రెస్ట్. సన్ రొటేట్ అవుతుంది, ఎర్త్ రెస్ట్ లో ఉంది. సో ఎర్త్ మీద నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ రొటేట్ అవుతున్నప్పుడు ఒకసారి లైట్ ఎలా వస్తుంది? లైట్ ఏమో టువర్డ్స్ మూవ్ అవుతుంది, ఇంకోసారి ఇంకో ఎండ్ నుంచి ఏమో ఏవే మూవ్ అవుతుంది. ఒక ఎండ్ నుంచి వచ్చే లైట్ ఏమో టువర్డ్స్ ఉంటుంది, ఇలా రొటేట్ అవుతుంది అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది అనుకుంటే. సో ఇక్కడి నుంచి వచ్చే లైట్ ఎలా ఉంది? సో టువర్డ్స్ మూవ్ అవుతుంది ఎర్త్ కి. ఇక్కడ నుంచి లైట్ ఏవే మూవ్ అవుతుంది. టువర్డ్స్ మూవ్ అవుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఏ షిఫ్ట్ వస్తుంది? టువర్డ్స్ మూవ్ అవుతుంది, సో వైలెట్ ఆర్ బ్లూ షిఫ్ట్. సో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందంటే బ్లూ షిఫ్ట్ ఆర్ వైలెట్ షిఫ్ట్. నెక్స్ట్ మూవింగ్ ఎవే అయితే ఏ షిఫ్ట్ వస్తుంది? రెడ్ షిఫ్ట్ వస్తుంది. అంటే ఒక లైన్ నుంచి ఏమో బ్లూ షిఫ్ట్ వస్తుంది, ఇంకో లైన్ నుంచి ఏమో వస్తుంది? రెడ్ షిఫ్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ఆన్సర్. సో థర్డ్, షిఫ్ట్ టువర్డ్స్ రెడ్ బై వన్ లైన్ అండ్ టువర్డ్స్ వైలెట్ బై అదర్ లైన్. సో ఇవన్నీ ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? దెన్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే డెల్టా లాంబ్డా క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా లాంబ్డా ఫార్ములా ఏంటి? డెల్టా లాంబ్డా ఇంటూ V బై C. డెల్టా లాంబ్డా ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ V బై C. సాల్వ్ చేయండి. సో లాంబ్డా ఉంది, V ఉంది, C ఉంది. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేయండి. లాంబ్డా, V ఉంది, C ఉంది. Delta lambda formula ఏంటి? Lambda into V by C. Lambda into V by C. Lambda value ఎంత? 5700. 5700 into V value 100 kilometers. 100 into 10 power 3 by C value 3 into 10 power 8 is equal to 5700 by ఇది 10 power 5, ఇది 10 power 3 అంటే 5.7 by 3.
So 1.9 angstroms, angstroms. Angstroms convert చేయకర్లా, angstroms కన్వర్ట్ చేయలేదు. angstrom డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఇస్ గా ఉంచాను 10⁻³ రాయట్లా, ఎందుకంటే ఫైనల్ ఆన్సర్ కూడా angstroms లో ఉంది. 1.9 angstroms. Of light moving away from the stationary observer, then frequency of light wave appears to change because of Doppler effect. Frequency ఎందుకు చేంజ్ అవుతుంది? Due to Doppler effect only. Next, try to solve this one. Same as previous model. Same అలాగే ఉంటుంది. A star emitting radiation with wavelength 5000 angstroms approaching the earth with velocity 1.5 into 10⁶, then change in wavelength. Change in wavelength and ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డెల్టా లాంబ్డా ఫార్ములా ఏంటి? లాంబ్డా ఇంటూ v/c. సేమ్ ప్రీవియస్ ఫార్ములానే, లాంబ్డా ఇంటూ v/c. ఓకేనా? సో ఇది థియరిటికల్ ఫస్ట్ ప్రయారిటీ. ఇందులో థియరీ ఫస్ట్ ప్రయారిటీ, రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ వైలెట్ షిఫ్ట్ థియరీ ప్రయారిటీ. తర్వాత ప్రాబ్లం అంటే ఇలాగే ఉంటుంది, డెల్టా లాంబ్డా కానీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ అడగడు ఎప్పుడు కూడా, మెజారిటీ కేసెస్ లో లాంబ్డా ఫార్ములా యూస్ చేస్తారు.